ఫస్ట్ ఆర్క్ యాక్చువల్లీ యానిమే తెలుగు ఎడిట్స్ ఛానల్లో ఉంది కాబట్టి మళ్ళీ చేయట్లా, ఎందుకంటే రిపీటెడ్ వద్దు కాబట్టి. సో ఓన్లీ సోల్ సొసైటీ ఆర్క్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇచిగో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆ గేట్ ద్వారా సోల్ సొసైటీకి వెళ్దాం అనుకొని దాని లోపలికి వెళ్తారు. సో ఆ కోరియోలో ఏంటంటే చుట్టుపక్కల ఉండే గోడలంతా పడిపోతుంటాయి అండ్ కొటాట్సు క్లీనర్ అనే క్రియేచరే అలా చేస్తుంది. సో దాని నుంచి ఎస్కేప్ అవడానికే వాళ్ళంతా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. సో ఇన్ కేస్ అది కానీ వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ స్పిరిచువల్ ప్రెజెంట్ ఎరేజ్ అయిపోతుంది. సో ఆ క్రియేచర్ అయితే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. సో అప్పుడే ఓరోహిమే తన సెంటెన్ కిషన్ అయితే యూస్ చేస్తుంది. సో అప్పుడైతే ఒక బ్లాస్ట్ ఏర్పడి ఆ కోరియో నుంచి అయితే వాళ్ళు బయటకు వచ్చేస్తారు. తర్వాత ఎక్కడున్నామా అని చూస్తే వాళ్ళైతే రుకునాగి డిస్ట్రిక్ట్ లో ఉంటారు. తర్వాత అటు ఇటు తిరుగుతారు. ఇంకా అప్పుడే వాళ్ళకైతే స్పిరిట్ గేట్ కనిపిస్తుంది అండ్ దాని ముందే గిడాంబో అనే ఒక జైంట్ అయితే ఒక పెద్ద గొడ్డల్ని పట్టుకొని ఉంటాడు అండ్ తన ముందే ఇచిగో కూడా ఉంటారు. సో ఇది చూసిన షాడ్ అండ్ ఓరోహిమా అయితే ఇచిగో దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ అప్పుడే జిడాన్బో తన గొడ్డలితో అదే తన జాన్పాక్టోతో నేలపైన కొట్టి ఇచిగో అండ్ తన చుట్టూ అయితే ఒక బ్యారియర్ లాగా క్రియేట్ చేస్తాడు. అంటే ఇప్పుడు 1 vs 1 బ్యాటిల్ జరుగుతుంది అనమాట. సో జిడాన్బో అయితే తన గొడ్డలితో ఇచిగో పైన అటాక్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడు ఇచిగో అయితే ఆ అటాక్స్ ని బ్లాక్ చేస్తూ జిడాన్బోకి అయితే కొడతాడు అండ్ ఆ ప్రాసెస్ లోనే ఆ యాక్స్ కూడా ఇరిగిపోతుంది. సో తన గొడ్డలి ఇరిగిపోయినందుకు జిడాన్బో అయితే ఏడుస్తాడు. తర్వాత కాసేపు ఏడ్చేసి ఆ గేట్స్ ని అయితే ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడే థర్డ్ స్క్వాడ్ కి కెప్టెన్ అయిన గిన్ ఇచిమారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. తర్వాత జిడాన్బో చేతన్ అయితే గిన్ నరికేస్తాడు. తర్వాత వెంటనే ఇచిగో వచ్చి గిన్ పైన అటాక్ చేద్దామని చూస్తాడు. కానీ గిన్ అయితే అటాక్ ని బ్లాక్ చేసి వెంటనే గిన్ వెనక్కి తన స్వాడ్ పవర్స్ ని యూస్ చేస్తాడు. అదే తన స్వాడ్ అయితే చాలా దూరం వరకు ఎక్స్టెండ్ అవుతుంది కదా. సో దాన్ని అయితే ఇచిగో బ్లాక్ చేయలేకపోతాడు. సో ఇంకా దాంతో ఇచిగో వాళ్ళు గేట్ బయట, గిన్ ఇచిమారు గేట్ లోపల ఉండిపోతారు అంతే. తర్వాత జిడాన్బో చేతన్ అయితే ఓరోహిమా హీల్ చేస్తుంది. తర్వాత వాళ్ళంతా ఆ టౌన్ ఎల్డర్ ని కలుస్తారు. అదే ఆ ఊర్లో ఉన్న పెద్ద మనిషిని అయితే కలుస్తారు. అప్పుడు యూరో ఇచి అయితే సేరెటైన్ అయితే ఆక్రమించుకుందాము అని చెప్తుంటుంది. ఇంకా అప్పుడే ఒకతను పంది పైన ఎక్కి దానిపైన సవారీ చేసుకుంటూ అయితే అక్కడికి వస్తాడు. కానీ అది ఆలితో సరదాగా షో చూస్తుంది అనుకుంటా. గాన్జోన్ అయితే కింద పడేస్తుంది. సో అప్పుడు గాన్జో అయితే ఇచిగోను చూస్తాడు. ఇంతకీ సోల్ రీపర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఇచిగో అయితే గాన్జోని గుద్దుతాడు. తర్వాత అలానే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అలా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఇంటి నుంచి బయటకైతే వచ్చేస్తారు అండ్ అక్కడ కూడా ఫైట్ చేస్తూనే ఉంటారు. సో దాంతో ఆ పెద్ద మనిషి బయటకు వచ్చి ఆపే, ఫస్ట్ ఇచిగోతో నువ్వేం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇచిగో ఒక మంచి సోల్ రీపర్, తనేం చెడ్డ వ్యక్తి కాదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ గాన్జో మాత్రం వినకోకుండా అందరూ సోల్ రీపర్స్ ఒకటే, అందరూ చెడ్డోళ్ళే అని చెప్పి మళ్ళీ ఇచిగోతో అయితే ఫైట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే కరెక్ట్ గా 9 o'clock అవుతుంది. అప్పుడు గాన్జో ఫైట్ ని స్టాప్ చేసి మళ్ళీ మనం రీమ్యాచ్ తర్వాత పెట్టుకుందాము అని చెప్పి పంది మీద ఎక్కి వాళ్ళ గ్యాంగ్ తో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత నెక్స్ట్ డే షీబా క్లాన్ అయితే ఎత్తుకుంటూ మన గ్యాంగ్ మెంబర్స్ అయితే వెళ్తారనమాట. కాకపోతే వాళ్ళకు చాలా ఈజీగానే దొరికిపోతుంది, ఎందుకంటే ఇలా ఒక పెద్ద సైన్ తో వాళ్ళే పేరు రాసింటారనమాట. సో ఇంకా వీళ్ళంతా దాని దగ్గరికి వెళ్ళంగానే కొంతమంది బాడీ గార్డ్స్ వచ్చి వాళ్ళని ఆపుతారు. కానీ యూరోయిచిని చూసి వాళ్ళు సారీ చెప్పి లోపలికైతే వెళ్ళనిస్తారు. అండ్ అక్కడే కుకాకు షీబా అనే లేడీ ఉంటుంది అండ్ తనే షీబా క్లాన్ కి లీడర్ అనమాట. సో తర్వాత యూరోయిచి అయితే వాళ్ళ మిషన్ గురించి చెప్తారు. అప్పుడు కుకాకు షీబా అయితే మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను, అతను మీ మిషన్ ని చూసుకుంటాడు అండ్ మీకు హెల్ప్ కూడా చేస్తాడు అని చెప్పి ఆ వ్యక్తిని అయితే ఇంట్రడ్యూస్ చేస్తుంది. అతను ఎవరో కాదు, గంజో షీబా. ఎస్, ఇంతకు ముందు ఇచిగోతో ఫైట్ చేశాడు కదా తనే. సో ఇంకా తర్వాత సీన్ అయితే సేరిటై వైపుకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ రూకియాన్ అయితే వేరే సెల్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు అండ్ అక్కడే రెంజి కూడా ఉంటాడు అండ్ తన ఎగ్జిక్యూషన్ గురించి కూడా చెప్తారు. అది ఎక్కడ జరుగుతుందంటే కరెక్ట్ గా ఈ ప్లేస్ లో. సో ఇంకా నీకు జస్ట్ 2 వారాలు మాత్రమే టైం ఉంది రూకియా అని చెప్పి రెంజి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా 5th స్క్వాడ్ కి కెప్టెన్ అయిన ఐజన్ కనిపిస్తాడు. సో అప్పుడు ఐజన్ అయితే నాకు తెలిసి రూకియా ఎగ్జిక్యూషన్ వెనకాల ఏదో ఒక పెద్ద వ్యక్తి అయితే ఉన్నాడు, ఎందుకంటే మరి 14 days లో తన తలని నరికేయడం ఏంటి. ఇంకా సెకండ్ పాయింట్, టోకియోకు ప్లేస్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి, అది కూడా ఎందుకంటే రూకియా కెప్టెన్ కాదు, జస్ట్ ఒక సోల్ రీపర్ మాత్రమే. ఇంకిలా వీళ్ళు మాట్లాడుతుండగా కెప్టెన్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, రండి అని ఎవరో పిలుస్తారు. ఇంకోవైపు ఇచిగో అండ్ గాన్జో అయితే క్యాట్ అండ్ మౌస్ లాగా ఫైట్ చేస్తూనే ఉంటారు. అప్పుడు కుకాకు ఇద్దరిని కొట్టి ఇంకా మీరిద్దరు కొట్టుకోవడం ఆపరా అని చెప్తుంది. తర్వాత ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్తారు అండ్ అక్కడే ఒక పెద్ద కెనాన్ కూడా ఉంటుంది. అది ఇంకా ఆకాశమేని హద్దురా అనే రేంజ్ లో ఉంటుంది. తర్వాత వాళ్ళంతా బయటికి వెళ్తారు. అప్పుడు కుకాకు అయితే ఒక బాల్ ని ఇస్తుంది, అదే రేషు కాకు, అది పేరు అంతే, ఎక్కువ ఆలోచించద్దు. తర్వాత కుకాకు అయితే నీ స్పిరిచువల్ ఎనర్జీని అయితే కాస్త ఆ బాల్ లో నింపు అని చెప్తుంది. దానికి ఇచిగో అయితే ఎలా నింపాలో నాకు తెలియదు అని అంటాడు. తర్వాత కుకాకు గాన్జోన్ ఎలా చేయాలో చూపిమని చెప్తుంది.
కానీ ఇచిగో అయితే ఆ బాల్ అయితే గాన్జోకి ఇవ్వకోకుండా ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఇంకోసారి ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కుకాకు వచ్చి ఇద్దరిని చితగొడుతుంది. తర్వాత గాన్జో అయితే స్పిరిచువల్ ఎనర్జీని ఎలా నింపాలో చూపిస్తాడు. తర్వాత గాన్జో చుట్టూ అయితే ఒక బ్యారియర్ లాంటిది ఫామ్ అవుతుంది. సో ఇలా వాళ్ళు స్పిరిచువల్ ఎనర్జీ ద్వారా బ్యారియర్ ని క్రియేట్ చేసుకొని సెరిటైల్ లోపలికి ఎంటర్ అవ్వాలి అనే ప్లాన్ వేస్తారు. అండ్ వీళ్ళు ఇలా షీల్డ్ ని క్రియేట్ చేసుకొని వెళ్తే సెరిటైల్ లోపలికి అయితే ఈజీగా ఎంటర్ అయిపోవచ్చు. ఎందుకంటే సెరిటైల్ చుట్టూ కూడా 360 డిగ్రీస్ ఒక బ్యారియర్ ఉంటుంది. సో ఇలాగానే వెళ్తే ఆ బ్యారియర్ లోపలికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో షీల్డ్ క్రియేట్ చేసేది నేర్చుకోవడానికి అందరూ అయితే ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంకోవైపు 7th స్క్వాడ్ లూటెనెంట్ ఈబా అండ్ రెంజీ అయితే లెఫ్టినెంట్ మీటింగ్ కి వెళ్తారు. అండ్ అక్కడే 5th స్క్వాడ్ కి చెందిన లెఫ్టినెంట్ మోమోన్ అయితే అక్కడ చూస్తారు. తర్వాత 10th స్క్వాడ్ లెఫ్టినెంట్ రంగికి కూడా అక్కడికి వస్తుంది. సో ఇంకా మిగతా వాళ్ళంతా రావడానికి సాయంత్రం అవుతుంది అనుకుంటా అని వాళ్ళు జోక్లు వేసుకుంటారు. ఇంకోవైపు ఒరోహిమే అయితే షీల్డ్ ఆర్ బ్యారియర్ ని క్రియేట్ చేసేస్తుంది. ఇషిడాక్ కూడా ఆల్మోస్ట్ వస్తుంది. ఇంకా షార్ట్ కేమో ఒక స్ట్రాంగ్ షీల్డ్ ని అయితే చేయగలుగుతాడు కానీ దాన్ని అయితే స్టేబుల్ గా ఉంచలేకపోతాడు. ఇంకా ఇచిగో విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ చేయలేకపోతాడు. ఇంకా మిగతా వాళ్ళంతా తినొస్తామని వెళ్తారు. ఇంకా అక్కడ ఇచిగో అండ్ గాన్జో అయితే ఉంటారు. అప్పుడు గాన్జోని చూడగానే ఇచిగోకి చాలా విరక్తిస్తుంటుంది. అప్పుడు గాన్జో అయితే నువ్వు ఇంతకీ ఆ సోల్ రీపర్ ని అదే రూకియాని ఎందుకు కాపాడాలనుకుంటున్నావు? ఇంతకీ నువ్వేమన్నా ప్రామిస్ చేసావా లేదంటే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి ఇచిగో అయితే లేదు, అలాంటిదేమీ లేదు. తను ఇంతకు ముందు నన్ను ఒకసారి కాపాడింది. తన పవర్స్ అయితే నాకు ట్రాన్స్ఫర్ చేసింది. జస్ట్ నేను నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి తను అలా చేసింది. అండ్ తను అంతా చేసినప్పుడు నేను మాత్రం ఏం చేయకోకుండా ఎలా ఉంటాను? నేనేమి లూజర్ ని కాదు. ఎవరితో పోరాడైనా సరే తనని కాపాడే తీరుతా అని చెప్తాడు. తర్వాత గాన్జో ఆ షీల్డ్ ని ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఒక టిప్ ఇస్తాడు. తర్వాత ఆ బాల్ అయితే ఇచిగోకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు క్యాప్టెన్స్ మీటింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా గిన్ ఇచిమారు ఏమో లేటుగా వస్తాడు. అప్పుడు 13th స్క్వాడ్ క్యాప్టెన్ అయితే హెల్త్ బాలేదన్న విషయం అయితే గిన్ ఇచిమారుకు తెలుస్తుంది. ఎన్నిసార్లు రా హెల్త్ బాగుండదు అని గిన్ ఇచిమారు చెప్తాడు. ఇంకా మిగతా క్యాప్టెన్స్ ఇచిగోని గిన్ చంపనందుకు తన పైన కోపడతారు. ఇక్కడ 13 స్క్వాడ్స్ ఉంటాయి కదా, వాళ్ళని గోటై అంటారు. అండ్ ఈ గోటై కి క్యాప్టెన్ ఇతను అనమాట. ముసలోడే గానీ మహానుభావుడు, తర్వాత తెలుస్తుంది లేండి. సో మీరంతా రిలాక్స్ కండి, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పి గిన్ ఇచిమారు దగ్గరికి వెళ్ళి ఇచ్చిన పని ఎందుకు చేయలేదా అని డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటాడు. ఇంకా గిన్ ఏమో నా వల్ల తప్పు జరిగిపోయింది, క్షమించండి, మీరేం పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటా అని చెప్తాడు. ఇంకోవైపు ఇచిగో ఫ్రెండ్స్ అంతా వేరే రూమ్ లో ఉంటారు కదా. సో వాళ్ళంతా ఇచిగో స్పిరిచువల్ ప్రెషర్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్లేస్ లో అర్త్క్వేక్ వచ్చేలాగా అవుతుంది. సో వాళ్ళంతా ట్రైనింగ్ రూమ్ కి వెళ్తారు. అక్కడ ఇచిగో అయితే ఒక పెద్ద బ్యారియర్ ని క్రియేట్ చేసి ఉంటాడు. సో దాన్ని అయితే ఇచిగో కంట్రోల్ చేయలేకపోతాడు. తర్వాత కుకాకు అయితే ఎలా కంట్రోల్ చేయాలని ఒక అడ్వైస్ ఇస్తుంది. సో దాంతో ఇచిగో అయితే కంట్రోల్ చేస్తాడు కానీ మనోడి కాన్సన్ట్రేషన్ మళ్ళా దెబ్బతింటంతో ఆ షీల్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఇంకోవైపు క్యాప్టెన్స్ మీటింగ్ అలానే కంటిన్యూ అవుతున్నప్పుడు ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు అని చెప్పి ఎమర్జెన్సీని అయితే ప్రకటిస్తారు. సో అప్పుడే క్యాప్టెన్స్ అంతా అతన్ని పట్టుకోవడానికి వెళ్తారు. సో ఇతను కెప్టెన్ జరాకి. సో ఇతను వెతకడానికి వెళ్తుండగా లెఫ్టినెంట్ యాచిరో కూడా జరాకితో జాయిన్ అవుతుంది. సో వీళ్ళిద్దరూ ఎప్పుడు మాక్సిమం కలిసే ఉంటారు. ఇంకా మిగతా కెప్టెన్స్ కూడా వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఐజన్ గిన్ తో నీ లక్కు చూడు, ఎలాంటి టైంలో ఎమర్జెన్సీ అలారం మోగిందో, అయినా నువ్వు చేసిండే పనుల నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోతాను అని అనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ అలారం మోగే కంటే ముందు ఏం జరిగిందో తెలుసుకుందాము. ఇచిగో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే సెరిటైల్ లోపలికి ఎంటర్ అవడానికి రెడీ అవుతుంటారు. ఇంకా అప్పుడే గాన్జో కూడా నేను కూడా మీతో పాటే వస్తాను, ఎందుకంటే మా అన్నని ఒక సోల్ రీపర్ చంపేశాడు. సో మోస్ట్లీ నేను గానీ మిమ్మల్ని ఫాలో అవుతే నాకు కూడా ఆ సోల్ రీపర్ గురించి తెలుస్తుంది అని చెప్తాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తర్వాత వాళ్ళంతా ఆ పెద్ద క్యానన్ ఉంటుంది కదా, దాని లోపలికి వెళ్తారు. అండ్ ఈవెన్ షీల్డ్ ని కూడా క్రియేట్ చేసుకుంటారు. ఇంకా కుకాకు రెడీగా ఉండండి అబ్బాయిలు అని చెప్పి ఆ పెద్ద క్యానాన్ కి కనెక్ట్ అయిన లివర్ ని పుల్ చేస్తుంది. సో దాంతో వాళ్ళంతా ఎగిరిపోతారు. ఇంకా వాళ్ళు ఆ రేంజ్ లో హై స్పీడ్ లో వెళ్తున్నా గానీ ఆ స్పీడ్ అయితే సరిపోదు. సో గాన్జో అయితే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాడు. సో మనోడు ఇప్పుడే ఒక స్క్రోల్ ని తీసి దాంట్లో ఏముందో చదివేసి మన ఎనర్జీ అంతా ఇప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి, లేదంటే మన మిషన్ అయితే గ్యారంటీగా ఫెయిల్ అయిపోతుంది అని చెప్తాడు. ఇంకా ఇక్కడన్నా సైలెంట్ గా ఉంటారా అంటే అది లేదు, ఇక్కడ కూడా ఫైట్ చేసుకుంటారు. సో సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అవ్వదు. సో అయినా కానీ వాళ్ళు ఆ సెయిరిటై బ్యారియర్ అయితే క్రాస్ చేస్తారు. కానీ వీళ్ళు క్రియేట్ చేసుకున్న షీల్డ్ అయితే బ్రేక్ అయిపోతుంది. దాంతో ఏంటంటే వాళ్ళంతా కింద పడిపోతారు. ఇంకా అప్పుడే ఒకరినొకరు పట్టుకోవడానికి చూస్తారు. ఇంక ఇలా వాళ్ళు 4 గ్రూప్స్ గా డివైడ్ అవుతారు. అండ్ ఒక్కో గ్రూప్ ఒక్కో చోటు పడుతుంది, కానీ ఎవరికి పెద్దగా గాయాలైతే కావు. సో ఇంకా ఇచిగో అండ్ గాన్జో ఒకటిగా ఉంటారు. సో వాళ్ళని చూసి ఇద్దరు సోల్ రిపర్స్ అయితే వాళ్ళపైన అటాక్ చేయడానికి వస్తారు. ఇంకోవైపు షాడేమో ఒక చెట్టు పైన పడింటాడు. ఇంకా యూరో ఇచిత్ గురించి తెలిసిందే కదా, పిల్లి కాబట్టి
కాబట్టి ఎక్కడన్నా ఉండిపోతుంది. ఇంకా ఇషిడా అండ్ ఓరోహిమే ఇంకో చోట పడి ఉంటారు. సో ఓరోహిమేకి కొన్ని గాయాలు అవడంతో ఇషిడా అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి ట్రీట్ చేస్తాడు. ఇంకా వీళ్ళైతే సేఫ్ లొకేషన్ లోనే పడ్డారు, అంటే సోల్ రీపర్స్ అయితే దగ్గరలో లేరన్నమాట. ఇంకోవైపు ఇచిగో అండ్ గాన్జో ఫైట్ చేద్దామా లేదా పారిపోదామా అని డిస్కషన్ చేసుకుంటారు. సో ఇంకా గాన్జో అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా అప్పుడే తన వెనకాల యుమిచికా అనే సోల్ రీపర్ అయితే పడుతుంది. ఇంకా ఇకాకో మాదరామి అనే అతను ఇచిగోతో ఫైట్ చేయడానికి వస్తాడు, అది కూడా స్టార్టింగ్ లో క్రేజీ డాన్స్ చేసి. ఇంకా గాన్జో అయితే అక్కడి నుంచి పారిపోతూ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ కి రీచ్ అయిపోతాడు. అప్పుడు సెపా అనే స్పెల్ అయితే యూస్ చేసి ఆ వాల్ అయితే శాండ్ లాగా మార్చేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా అలా అక్కడి నుంచి తను పరిగెత్తుతుండగా తనైతే ఇంతకు ముందు యూస్ చేసిండే ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ చోటుకైతే చేరుకుంటాడు. ఇక్కడ క్రిమినల్స్ అండ్ హాలోస్ అయితే బ్రతుకుండగానే కింద వేసేసేది. ఇంకా అప్పుడు యుమిచికా కిందకి పడిపోతావా లేదంటే నేనే నా కత్తితో నిన్ను వేసేసేదా అని గాన్జోన్ అయితే అడుగుతుంది. ఇంకోవైపు ఇచిగో ఇకాకుతో ఫైట్ చేస్తుంటాడు కదా, అప్పుడు ఇకాకు తన స్వాడ్ వెనక భాగం నుంచి ఏదో ఒక దాన్ని తీసుకొని తన ఐబ్రోస్ కి అయితే రాసుకుంటాడు, ఎందుకంటే బ్లడ్ ఎక్కువగా వస్తుంది కదా. సో అందుకు తర్వాత ఇకాకు నీకింతకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అని అడుగుతాడు. దానికి ఇచిగో నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఉరహారా అని చెప్తాడు. ఇంకా ఇకాకు అయితే ఉరహారా అనే పేరు వినగానే నా ఫుల్ పవర్స్ ని యూస్ చేయాలి అని చెప్పి ఎక్స్టెండ్ హొజోకి మారు అని అంటాడు. సో ఇంకా అప్పుడే ఇకాకు స్వాడ్ అయితే ఒక స్పియర్ లాగా టర్న్ అవుతుంది అండ్ అది కూడా 3 చైన్డ్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. సో ఈ విషయం ఇచిగోకి ఎలాగో తెలియదు కాబట్టి దాంతో అటాక్ చేయగానే ఇచిగోకి అయితే గాయాలు అవుతాయి. ఇంకా తర్వాత ఇచిగో ఇకాకు పైన అటాక్ చేస్తాడు. ఇంకా అప్పుడే ఇకాకు స్పియర్ పై భాగం అంటే కరెక్ట్ గా ఇక్కడైతే బ్రేక్ అయినట్లుంటుంది. సో దాన్ని ఇకాకు చూస్తున్నప్పుడు ఇచిగో అయితే సూపర్ మ్యాన్ లాగా పైకి ఎగిరి ఇకాకు పైన అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా ఇకాకు ఏమో ఆ అటాక్ ని బ్లాక్ చేద్దామని చూస్తాడు గానీ తన జాన్పాక్టో అయితే 2 పీసులుగా విరిగిపోతుంది అండ్ తనకి గాయాలు కూడా అవుతాయి. అయినా గానీ ఇకాకు గివ్ అప్ ఇవ్వకోకుండా ఇచిగో పైన అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఇచిగో అయితే ఇకాకు పైన లైట్ గా అటాక్ చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు అండ్ ఈవెన్ ఎక్కువ బ్లడ్ కూడా కారుతుంటుంది. ఇంకా ఇది ఇలా ఉండంగా యుమిచికా అయితే తన షీకాయిని యూస్ చేస్తుంది, అదే ఫుజి కుజాకు. అంటే ఏం లేదు, సింగిల్ కత్తి ఉండేది కాస్త 5 కత్తులు అవుతాయి అంతే. ఇంకా అప్పుడే గాన్జో అయితే చిల్లీ పెప్పర్ స్మోక్ బాంబును అయితే యూస్ చేస్తాడు, కానీ అది మనోడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత ఎలాగో ఎస్కేప్ అయిపోతాడు లేండి. ఇంకా యుమిచికా కూడా వెంటనే గాన్జో వెనకాలైతే పడతాడు. సో ఇంకోవైపు ఇకాకో అయితే ఇంతకు ముందు తన గాయాలకైతే ఒక ఆయింట్మెంట్ ని రాసుకుంటాడు కదా, సో దాన్నే ఇచిగో అయితే తన గాయాలకి అండ్ అలాగే ఇకాకో గాయాలకి కూడా రాస్తాడు. ఇంకాసేపటికే ఇకాకో అయితే లేస్తాడు. సో ఇంకాసేపు వాళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటారు. తర్వాత ఇకాకో అయితే నువ్వు గాని మా కెప్టెన్ ని కలిస్తే కాస్త జాగ్రత్తగా ఉండు, తనైతే స్ట్రాంగ్ ఆపోనెంట్ తో ఫైట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు అనేలాగా చెప్తాడు. ఇంకోవైపు ఊర్యు అండ్ ఓరోహిమే అయితే సోల్ రిపర్ కోసం గాలిస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ ప్లేస్ నుంచి మూవ్ అవుతూ వెళ్తారు. ఇంకా అలానే వెళ్తుండగా సడన్ గా ఓరోహిమే వెనకాల అయితే ఒక సోల్ రిపర్ అటాక్ చేయబోతాడు. దీన్ని గమనించిన ఊర్యు అయితే ఓరోహిమేని ఆ అటాక్ నుంచి కాపాడేస్తాడు. ఇంకోవైపు గాన్జోన్ అయితే యుమిచికా చితక్కొట్టేసి ఉంటుంది అండ్ ఫైనల్ గా చంపదామని యుమిచికా వెళ్తుండగా ఇచిగో అయితే గాన్జో గాన్జో అని అరుస్తుండేది యుమిచికా వింటుంది. దానికి గాన్జో అయితే అతను నా ఫ్రెండ్ ఇచిగో, ఇంతకు ముందు తను ఇకాకుతో ఫైట్ చేశాడు, సో మోస్ట్లీ నాకు తెలిసి ఇకాకు అయితే చనిపోయి ఉండొచ్చు అని చెప్తాడు. ఇది వినగానే యుమిచికా అయితే అలా అయ్యే ఛాన్సే లేదు అని చెప్తాడు, కానీ తనకైతే డౌట్ ఉంటుంది. సో ఆ గ్యాప్ లోనే గాన్జో అయితే తను దాచుకున్న టపాసుల్ని తీసి దాన్ని అయితే అంటించేసి యుమిచికా మీద వేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఈసారి కూడా యుమిచికా మళ్ళీ తొందరగానే రికవర్ అయిపోయి గాన్జో వెనకాల పడుతుంది అండ్ సడన్ గా గాన్జో వెనక్కి తిరిగి చూస్తాడు. కాకపోతే యుమిచికా అయితే గాన్జో వెనకాలే ఉంటుంది అండ్ వెనకాల నుంచే యుమిచికా అయితే గాన్జో మీద కత్తితో అటాక్స్ చేస్తుంది. ఇంకా మనోడు ఆ ఫోర్స్ కి దొర్లుకుంటూ వెళ్ళి పాత ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ లో అయితే పడిపోబోతాడు, కానీ లాస్ట్ లో అయితే గోడన్ పట్టుకుంటాడు. ఇంకా అప్పుడు యుమిచికా గాన్జో దగ్గరికి వెళ్ళి నువ్వు సైలెంట్ గా చనిపోయి ఉంటే ఈ బాధే అసలు ఉండేది కాదు కదా అని అంటాడు. ఇంకా యుమిచికా దగ్గరికి రావడంతోనే గాన్జో అయితే సెపా అదే గోడని శాండ్ లాగా మార్చేస్తుంది కదా, ఆ టెక్నిక్ అయితే యూస్ చేస్తాడు. ఇంకా యుమిచికా కూడా పడిపోబోతుంది, కానీ మళ్ళీ అయితే పైకి వచ్చేస్తుంది. తర్వాత గాన్జో మళ్ళీ శాండ్ ని యూస్ చేస్తాడు, కానీ ఈసారి అయితే యుమిచికా గాల్లో ఎగురుతుంది. అప్పుడే గాన్జో అయితే మళ్ళీ టపాసల్ని యూస్ చేస్తాడు. సో ఇలా అయితే యుమిచికాని ఓడించేస్తాడు. ఇంకోవైపు ఓరోహిమే అయితే సోల్ రీపర్ పైన తన పవర్స్ తో అటాక్ చేస్తుంది, కానీ ఆ సోల్ రీపర్ అయితే కత్తితో దాన్ని అయితే కట్ చేసేస్తాడు. సో షండ్రికాస్ కి అయితే గాయాలవుతాయి. సో ఇంకా మళ్ళీ ఆ సోల్ రీపర్ అయితే ఓరోహిమే దగ్గరకు వచ్చి తన కత్తితో అటాక్ చేయబోతాడు. ఇంకా అప్పుడే ఊర్యు నేను నన్ను తాత అని చెప్పి ఆరోస్ తో అయితే అటాక్ చేస్తాడు. ఇంకా తర్వాత సోల్ రీపర్ అయితే స్ప్రెడ్ యువర్ వింగ్స్ అని చెప్పి తన షీకాయ్ అయితే యాక్టివేట్ చేస్తాడు. ఆ షీకాయ్ పేరు కొంచెం కష్టమే అయినా ట్రై చేస్తా, సునాజాకి గరాసు. ఇంకా అప్పుడు ఒక్క షూరికెన్ అయితే చాలా షూరికెన్స్ గా మారిపోతాయి. ఇంకా తర్వాత అతనైతే తన పేరు చెప్తాడు, జిరోబో. సెకండ్ వర్డ్ కూడా ఉంది, అది చెప్పడం కష్టం కాబట్టి వదిలేస్తాడు. సో తను ఇలా ట్రై చేసినా గానీ వాళ్ళనైతే డిఫీట్ చేయలేకపోతాడు. ఊరియో అయితే తన ఆరోస్ తో జిరోబో మీద అటాక్
అటాక్ చేస్తాడు. సో ఇంకా తర్వాత జిరోబో అయితే మళ్ళీ ఓరోహిమే మీద అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ ఊరియు సడన్ గా జిరోబో ముందొచ్చి చాలా ఆరోస్ తో అయితే అటాక్ చేస్తాడు. ఊరియు అయితే సాకెట్సు చైన్ అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. అంటే ఏంటంటే జిరోబో ఇక మీదటి నుంచి సోల్ రీపర్ గా అయితే ఉండలేడని. ఇంకోవైపు గాంజు అండ్ ఇచిగో అయితే ఒకరినొకరు మీట్ అవుతారు. అండ్ అప్పుడే చాలా మంది సోల్ రీపర్స్ వాళ్ళని చుట్టుముడతారు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు అయితే ఒక సోల్ రీపర్ ని పట్టుకొని మమ్మల్ని గానీ వదలకపోతే తినని చంపేస్తామనేలాగా బెదిరిస్తారు. కానీ మిగతా సోల్ రీపర్స్ అయితే నవ్వుతారు, ఎందుకంటే ఆ హాస్టేజ్ 4th స్క్వాడ్ కి సంబంధించిన వ్యక్తి దీన్నే రిలీఫ్ స్క్వాడ్ అని కూడా పిలుస్తారు. సో అందుకనే సోల్ రీపర్స్ అయితే ఆ హాస్టేజ్ గురించి అంతగా కేర్ చేయరు. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా సడన్ గా ఇచిగో వాళ్ళ ముందైతే ఒక బ్లాస్ట్ ఏర్పడుతుంది. దాంతో సగం మంది సోల్ రీపర్స్ అయితే ఫైట్ చేసే పొజిషన్ లో ఉండరు. సో ఇదే మంచి ఛాన్స్ అని ఇచిగో వాళ్ళు ఎస్కేప్ అవడానికి చూస్తారు. ఇంకా బ్లాస్ట్ చేసింది ఎవరంటే షాడ్. ఇంకా మిగిలిన సోల్ రీపర్స్ ని కూడా షాడ్ అయితే చితక్కొట్టేస్తాడు. ఇంకో వైపు 4th స్క్వాడ్ రిలీఫ్ స్టేషన్ లో అయితే కురోసూచి అనే కెప్టెన్ ఇకాకు దగ్గర నుంచి అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ ఇకాకు అయితే జరిగిందేమీ చెప్పడు. మేము వాళ్ళని చూసే లోపే వాళ్ళు మమ్మల్ని ఓడించేశారు అని ఎలాగో చెప్తుంటాడు. ఇంకా అప్పుడు కురోసూచికి కోపం వచ్చి నిన్ను నిజం చెప్పినందుకు శిక్షిస్తున్నా అని చెప్పి పనిష్ చేయబోతాడు. ఇంకా అప్పుడే ఇకాకు కెప్టెన్ అయిన కెన్పాచి అయితే అక్కడికి వచ్చి కురోసూచిని అయితే ఆపేస్తాడు. అండ్ వేరే స్క్వాడ్ మెంబర్స్ లో ఉన్న వాళ్ళని పనిష్ చేయడానికి నీకెవరు అధికారం ఇచ్చారని అడుగుతాడు కూడా. సో దానికైతే కురోసూచి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు కెన్పాచి నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఇకాకు అయితే జరిగింది చెప్పి నువ్వు గాని వాడితో ఫైట్ చేస్తే విపరీతంగా ఎంజాయ్ చేస్తావు కెప్టెన్ అని అంటాడు. ఇంకా కెన్పాచి ఏమో ఆ మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా అని చెప్పి నవ్వుతాడు. సో ఇచిగో వాళ్ళైతే ఒక హాస్టేజ్ ని తీసుకొచ్చింటారు కదా. సో అతనైతే నా పేరు హనటరా యమడో, నేను ఒక సోల్ రీపర్ ని అని చెప్తాడు. సో ఇంకా అది వినగానే వాళ్ళిద్దరు సోల్ రీపర్ ని నువ్వు తీసుకొచ్చావు అని మళ్ళీ గొడవ పడతారు. తర్వాత అయితే ఇంతకీ రూకి అని ఏ సెల్ లో దాచారో తన కోసం ఎక్కడని వెతకాలో అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా ఇది విన్న హనాటరో అయితే నాకు రూకి ఎక్కడుందో తెలుసు, అక్కడికి వెళ్ళడానికి ఒక సీక్రెట్ పాత్వే ఉంది, నాకు కూడా మీలాగే రూకి అని సేవ్ చేయాలని ఉంది అని చెప్పి ఆ సీక్రెట్ పాత్వే లో అయితే పిలుచుకోతాడు. ఇంకోవైపు లూటెనెంట్ మీటింగ్ లాగుంటుంది. అక్కడైతే ఒక సోల్ రీపర్ డ్యామేజ్ రిపోర్ట్ ని ఇస్తుంటాడు. అంటే ఇందాక యుమిచికా ఇకాకు జిరోబో వాళ్ళంతా ఓడిపోయారు కదా, వాళ్ళ గురించి చెప్తుంటాడు అంతే. ఇంకోవైపు హనాటరో ఇచిగో వాళ్ళనైతే ఒక వైట్ క్యాజల్ లాంటి దగ్గరికి తీసుకొస్తుంది. అండ్ ఇక్కడి నుంచి మాత్రం ఎటువంటి షార్ట్ కట్స్ కూడా లేవు అని చెప్తాడు. ఇంకా వైట్ క్యాజలే యాక్చువల్లీ ప్రిజన్ అన్నమాట. ఇంకా వాళ్ళు దాని లోపలికి ఎంటర్ అవుదామని వెళ్తుండగా స్టెప్స్ దగ్గర అయితే ఇతను ఉంటాడు. ఇతను మీకు తెలుసు కదా రెంజీ. ఇంకా అతన్ని చూడగానే ఇచిగో తన కత్తిని తీసి అటాక్ చేయబోతాడు. సేమ్ రెంజీ కూడా తన కత్తిని అయితే తీస్తాడు. సో వీళ్ళిద్దరూ ఫైటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇంకా అలా కాసేపటికి ఇచిగో అయితే తన స్వాడ్ తో ఆల్మోస్ట్ రెంజీని అయితే ఓడించేస్తాడు. అప్పుడు రెంజీ అయితే ఇంతకీ నువ్వు రూకి అని ఎలా కాపాడతావు, ఎందుకంటే ఇంకా 12 మంది ల్యూటెనెంట్స్ ఉన్నారు, 13 మంది క్యాప్టెన్స్ ఉన్నారు. సో నువ్వు వీళ్ళని డిఫీట్ చేస్తే గానీ రూకి అని కాపాడలేవు అని అంటాడు. దానికి ఇచిగో అయితే నేను కాపాడతాను అన్న నమ్మకం అయితే నాకుంది అని అంటాడు. తర్వాత రెంజీ అయితే తన షీకై ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ ఇదే తన షీకై. అప్పుడు రెంజీ నీకు సీక్రెట్ రివీల్ చేస్తా, అదేంటంటే మేము భూమి మీదకి వచ్చినప్పుడు మేము మా పవర్స్ 5 రెట్లు తగ్గించుకోవాలి, అంటే ఇక్కడ మేము భూమి మీద ఉండేదానికంటే 5 రెట్లు పవర్ఫుల్ అన్నమాట అని చెప్తాడు. ఇంకోవైపు లూటెనెంట్ ఇజురు అండ్ లూటెనెంట్ మోమో అయితే రెంజీ కోసం వెతుకుతుంటారు. రెంజీ లూటెనెంట్ బ్యాడ్జ్ ఇజురు రూమ్ లో అయితే కనిపిస్తుంది. అండ్ దీని గురించి అతనైతే వేరే క్యాప్టెన్స్ కి చెప్పలేదు, ఎందుకంటే రెంజీ ప్రమాదంలో పడకూడదని. ఇంకా మళ్ళీ మనం ఫైట్ దగ్గరికి వచ్చేస్తాము. ఈసారి ఇచిగోకి అయితే చాలా గాయాలవుతాయి. సో ఇంకా వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నప్పుడు రెంజీ అయితే నీ వల్లే రూకియా ఇప్పుడు ప్రమాదంలో ఉంది, నువ్వు రూకియా పవర్స్ అయితే లాక్కుండేసావు అని తిడుతుంటాడు. ఇంకలా రెంజీ ఫైట్ చేస్తున్నప్పుడు ఇచిగో అయితే రెంజీ ఫైటింగ్ ప్యాటర్న్ అయితే కనిపెడతాడు. అదేంటంటే రెంజీ షీకాయ్ అయిన జాబిమారు అయితే జస్ట్ 3 times మాత్రమే ఎక్స్టెండ్ అవ్వగలదు. ఇంకలా ఇచిగో ఆలోచిస్తుండగా రెంజీ అయితే ఇచిగో పైన అటాక్ చేసేస్తాడు. సో ఇంకా తర్వాత ఇచిగో అయితే ఉరహారాతో ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని విషయాలు చెప్పింటాడు. అదేంటంటే రిజాల్వ్ గురించి, అంటే మనం స్వాడ్ ని భయంగా కాదు యూజ్ చేయాల్సింది, ఒక పర్ఫెక్ట్ ఇంటెన్షన్ తో మనం అనుకున్నది సాధించాలి అని అనుకొని అయితే ఫైట్ చేయాలి, ఎప్పుడు భయపడకూడదు అని ఎలాగా చెప్పింటాడు. సో ఇంకా ప్రజెంట్ షిఫ్ట్ అయితే రెంజీ ఇంకోసారి అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఇచిగో అయితే తన స్వాడ్ తో బ్లాక్ చేసి వెనక్కి పుష్ చేస్తాడు. మళ్ళీ రెంజీ ఇంకోసారి అటాక్ చేద్దామని చూస్తుండగానే ఇచిగో అయితే చాలా ఫోర్స్ తో రెంజీ స్వాడ్ ని అయితే విరగ్గొట్టేసి రెంజీ చెస్ట్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఫోర్స్ కి రెంజీ అయితే గోడకు గుద్దుకొని కింద పడతాడు. ఇంకా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ టైం. పావం పూర్ బాయ్ రెంజీ గ్యాంగ్ అయితే ఫుడ్ ని దొంగతనం చేస్తున్నప్పుడు అయితే రూకియాని కలుస్తారు. సో ఇంకా రూకియాకి అండ్ రెంజీకి అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువ స్పిరిచువల్ ప్రెషర్ ఉంటుంది. ఇంకా అలా కొద్ది రోజులు ఫైట్ చేసి తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లో కొంతమంది అయితే చనిపోతారు. సో ఇంకా గ్రూప్ లో అయితే జస్ట్ రెంజీ అండ్ రూకియా మాత్రమే మిగిలుంటారు. సో వాళ్ళున్న పరిస్థితికి సోల్ రీపర్స్ గా మరి సేరిటైకి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. ఇంకా అలా వాళ్ళు అకాడమీలో జాయిన్ అయినప్పుడు రూకియా
రూకియాన్ అయితే 6th స్క్వాడ్ కెప్టెన్ బియాకియా అయితే అడాప్ట్ చేసుకుంటాడు. సో ఇంకా ఈ విషయం రెంజీకి రూకియా చెప్తుంది. అప్పుడు రెంజీ అయితే చూసావా ఇన్ని రోజులు ఫుడ్ కోసం చాలా కష్టపడ్డావు, కాకపోతే ఇప్పుడు మాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు, నిన్ను వాళ్ళు అడాప్ట్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు సోల్ రీపర్ కూడా తొందరలోనే అయిపోవచ్చు, సో వెళ్ళు అని అంటాడు. కానీ రెంజీకి అయితే రూకియా రెంజీని వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ తనైతే రూకియాని ఆపదలుచుకోలేదు, వెళ్ళు అని ఎంకరేజ్ చేస్తాడు. సో ఇంకా ప్రెజెంట్ కి షిఫ్ట్ అవుదాము. రెంజీ అయితే నిదానంగా ఇచిగో దగ్గరికి వెళ్ళి ఎలాగైనా రూకియాని కాపాడు అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. కానీ ఇద్దరికి ఎక్కువ గాయాలవడంతో ఇద్దరు అయితే కింద పడిపోతారు. తర్వాత గంజు అండ్ హనటారో అయితే వాళ్ళిద్దరికి హెల్ప్ చేయడానికి వెళ్తారు. అండ్ ఈవెన్ అప్పుడే ఓ 5 మంది అదే దారిలో వస్తుంటారు. సో వాళ్ళైతే దాక్కుండేస్తారు. ఇంకా 5గురిలో కొంతమంది లూటెనెంట్స్ అయితే రెంజీ బాడీని చూసి ఇచిగో వెనకాల పడేదానికంటే ఫస్ట్ రెంజీని కాపాడుకోవాలి అని డిసైడ్ అవుతారు. ఇంకా గాంజో వాళ్ళైతే ఆ సీక్రెట్ పాత్వే లో వెళ్తుండగా హనటారో అయితే ఇచిగోని హీల్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకోవైపు బియాకియా అయితే రెంజీని ఇచిగోతో ఒంటరిగా వెళ్లి పోరాడమని ఎవరు చెప్పారు, ఫస్ట్ ఇతన్ని సెల్లో వేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. అప్పుడు మోమో అయితే బియాకియాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ కీరా అయితే మోమోని ఆపేస్తాడు. తర్వాత బియాకియా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడికి జిన్ వచ్చి నేను స్క్వాడ్ 4 కి ఈ విషయం గురించి చెప్తా అని కీరాన్ కూడా పిలుచుకోబోతాడు. తర్వాత టోషిరో మోమో దగ్గరికి వచ్చి ఇక మీదటి నుంచి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నాకు జరిగిన విషయాలని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది, ఎస్పెషల్లీ జిన్ దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఇంకాసేపటి తర్వాత హెడ్ కెప్టెన్ యమమాటో మిగిలిన కెప్టెన్స్ తో మీరు మీ ఫుల్ పవర్స్ ని యూజ్ చేయొచ్చు అని చెప్తాడు. ఇంకా హనారో ఇచిగోని హీల్ చేస్తుండగా ఇచిగో లేచి ఆ స్వాడ్ తో రెంజీ అటాక్ చేసినప్పుడు బాడీలో చాలా లోతుగా గాయాలయ్యాయి అని అనుకున్నా, కాకపోతే ఈ మాస్క్ వల్ల అంతేమీ కాలేదు, అయినా ఆ మాస్క్ చూడ్డానికి హాలో లాగుంది అని అంటాడు. ఇంకోవైపు మోమో అయితే బాధపడుతూ కెప్టెన్ ఐజన్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా టెన్షన్ పడి ఏదో చెప్దామని చూస్తుంది, కానీ ఐజన్ అయితే ఏదో రాస్తూ నువ్వేం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా సాఫీగానే జరిగిపోతుంది అని అంటాడు. ఇంకా తర్వాత మోమో అక్కడే నిద్రపోతుంది. తర్వాత ఐజన్ అయితే ఆ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు, జస్ట్ వాకింగ్ కోసం అని, అంతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మోమో లేట్ గా లేస్తుంది. సో టైం అయిపోయేసరికి షార్ట్ కట్ తీసుకొని వెళ్దాం అని చూస్తే అక్కడ ఏదో ఒక పెద్ద షాకింగ్ విషయాన్ని చూసినట్లు గట్టిగా అరుస్తుంది. అండ్ తన అరుపు ఎంత గట్టిగా ఉందంటే అది లూటెనెంట్స్ కూడా వినిపించేసరికి వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అండ్ ఏమైందా అని అటువైపు తిరిగి చూస్తే కెప్టెన్ ఐజన్ ని ఎవరో చంపేశారు. అండ్ తన చెస్ట్ పైన జాన్పాక్ తో స్వాట్స్ యూస్ చేసినట్లు మార్క్స్ కూడా ఉంటాయి. అది కూడా కెప్టెన్ ఐజన్ బాడీ ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇంకా అక్కడ ఉన్న లూటెనెంట్స్ అంతా షాక్ అయిపోతారు. అప్పుడే అక్కడికి గిన్ ఇచిమారు నవ్వుకుంటూ వస్తాడు. అంటే 90% ఆఫ్ ద టైం అతని ఫేస్ ఎప్పుడు అలానే ఉంటుందిలేండి, మనకి అరౌండ్ 1000 సబ్స్క్రైబర్స్ ఉండేలాగా. సో ఇంకా మోమో అయితే అంతా నువ్వే చేసావు అని చెప్పి గిన్ మీద అయితే అటాక్ చేయడానికి వెళ్తుంది, కానీ కీరా అయితే సడన్ గా వచ్చి అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. తర్వాత మోమో అయితే షీకాయ్ ని యూస్ చేసి చిన్న ఎక్స్ప్లోషన్ అయితే క్రియేట్ చేస్తుంది, కానీ ఎవరికి ఏం కాదు. తర్వాత మోమో ఇంకోసారి అటాక్ చేయడానికి చూస్తుంది, కానీ అప్పుడే కీరా తన షీకాయ్ ని యాక్టివేట్ చేసి మోమో పైన అటాక్ చేయడానికి చూస్తాడు, కానీ అప్పుడే సడన్ గా టోషిరో అయితే వచ్చి వాళ్ళిద్దరి అటాక్స్ ని బ్లాక్ చేస్తాడు. అండ్ తర్వాత మిగతా లూటెనెంట్స్ ని వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి అని చెప్తాడు, కానీ గిన్ మాత్రం అక్కడే ఉంటాడు. సో అప్పుడు టోషిరో అయితే నువ్వు గాని మోమో పైన అటాక్ చేస్తే నిన్ను అడ్డంగా నరికేస్తా అని అంటాడు. ఇంకోవైపు ఇచిగో అయితే ఫుల్ గా హీల్ అయిపోయింటాడు. ఇంకా చాడ్ ఇచిగోని ఫస్ట్ టైం చూసింది గుర్తు తెచ్చుకుంటాడు. అదేంటంటే చాడ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇచిగో వాళ్ళ స్కూల్లో అయితే జాయిన్ అంటాడు. సో ఒకసారి ఏంటంటే ఇచిగో కొంతమందితో అయితే గొడవ పడతాడు అండ్ ఇచిగోకి వాళ్ళకి గాయాలు అవుతాయి. సో అప్పుడు చాడ్ అయితే ఇచిగోని చూసి అనవసరంగా గొడవ ఎందుకు పడతారు అని అంటాడు. అప్పుడు ఇచిగో అయితే నాకు కూడా గొడవ పడాలని లేదు, వాళ్ళు జస్ట్ నా హెయిర్ కలర్ ని చూసి ఫైట్ చేస్తున్నారు అని అంటాడు. తర్వాత అలానే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్యాక్ టు ప్రెసెంట్ చాడ్ అయితే ఓ 6 సోల్ రీపర్స్ ని చితక్కొట్టి రూకియా ఎక్కడుందో తెలుసుకుంటాడు. తర్వాత చాడ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక లూటెనెంట్ అయితే దీన్ని చూసి వాళ్ళ కెప్టెన్ కి అయితే చెప్తుంది, ఇంకా ప్రశాంతంగా పడుకోని రా అని చెప్పి అతనైతే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా ఇచిగో వాళ్ళు అలా సోల్ రీపర్స్ ని డిఫీట్ చేసుకుంటూ వెళ్తుండగా వాళ్ళకైతే చాలా ఎక్కువ స్పిరిచువల్ ప్రెషర్ అయితే దగ్గరలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకోవైపు జైల్లో ఉన్న మోమోకి అయితే ఒక లెటర్ ఇస్తారు అండ్ దాంట్లో ఐజన్ చావుకి కారణమైన కొంతమంది పేర్ల గురించి అయితే రాసుంటుంది. ఇంకా ఇచిగో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళింతకి ఈ రేంజ్ లో స్పిరిచువల్ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తారు. అండ్ ఆ రేంజ్ లో స్పిరిచువల్ ప్రెషర్ ఇతని నుంచే వస్తుంది. ఇతను ఎవరో తెలుసు కదా, కెన్పాచి. సో తర్వాత కెన్పాచి అయితే ఇచిగో దగ్గరికి వచ్చి నువ్వు ఇచిగోనే కదా, నేను 11th డివిజన్ కెప్టెన్ కెన్పాచి అండ్ నువ్వు ఇంతకు ముందు పోరాడిండే ఇకాకే మాదరామా కూడా సేమ్ 11th డివిజన్ అని అంటాడు. ఇంకా కెన్పాచి స్పిరిచువల్ ప్రెషర్ కి హనారో అయితే కింద పడిపోతుంది. తర్వాత గాంజో అయితే హనారాను పట్టుకొని రూకియాని సేవ్ చేయడానికి వెళ్తాడు. సో తర్వాత కెన్పాచి అయితే నువ్వు నా పైన ఫస్ట్ అటాక్ చెయ్యి అని చెప్తాడు. ఫస్ట్ అయితే ఇచిగో ఒప్పుకోడు, కానీ తర్వాత కెన్పాచి అయితే కన్విన్స్ చేస్తాడు. సో ఇచిగో అయితే తన స్వాడ్తో అటాక్ చేస్తాడు, కానీ కెన్పాచికి మాత్రం జస్ట్ ఒకే ఒక గీత కూడా పడదు. తర్వాత కెన్పాచి ఇచిగో
స్వాడ్ ని పట్టుకొని ఎప్పుడైతే స్పిరిచువల్ ప్రెషర్స్ ఢీకొంటాయో వీక్ గా ఉండే స్పిరిచువల్ ప్రెషర్ కి అయితే ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సో అంటే ఏంటి, ఇచిగో స్వాడ్ అయితే అంత ప్రెషర్ పెట్టకపోవడంతో కెన్పాచిని అయితే కట్ చేయలేకపోయింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే ఇచిగో చేతులకే రక్తం వస్తుంటుంది. ఇంకోవైపు చాడ్ అయితే స్క్వాడ్ 8 కి చెందిన ఇతన్ని అయితే కలుస్తాడు అండ్ అతన్ని జస్ట్ ఒక్క పంచుతోనే గాల్లో ఎగరేస్తాడు. తర్వాత ఈ స్ట్రా హ్యాట్ కెప్టెన్ అయితే అక్కడికి వస్తాడు. ఇతనే షిన్షుయు కియోరాకు 8th డివిజన్ కెప్టెన్ అన్నమాట. సో అతనేమైనా వచ్చి ఫైట్ చేస్తాడంటే ఫైట్ చేయకుండా టీ తాగదాంరా అని పిలుస్తాడు. దానికి చాడ్ అయితే లేదు నేను బిజీగా ఉన్నా కాస్త పక్కకి తప్పుకో అని చెప్పి, కానీ షిన్సుయి వినకపోయేసరికి చాడ్ అయితే అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ షిన్సుయి అయితే దాన్ని డాడ్జ్ చేసి జస్ట్ మనోడికి అలా టచ్ ఇస్తాడు అంతే. దాంతో చాడ్ అయితే ఎగిరి ఎడవబడతాడు. తర్వాత చాడ్ అయితే నాకు రూకియాకి అంతగా ఫ్రెండ్షిప్ అయితే లేదులే గానీ నా ఫ్రెండ్ ఇచిగో అయితే తన ప్రాణాలని ఇచ్చి రూకియాని కాపాడాలనుకుంటున్నాడు. సో అందుకని నేను కూడా ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. తర్వాత చాడ్ అయితే తన పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ తాతయ్యకి చాడ్ అయితే తన కోసం ఎప్పుడు ఫైట్ చేయను, మిగతా వాళ్ళ కోసం అయితే ఫైట్ చేస్తాను అనేలాగా ప్రామిస్ చేసి ఉంటాడు. సో ఒక రోజు ఏంటంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి చాడ్ ని విపరీతంగా ట్రోల్ చేసేసి కొడతారు. అప్పుడు ఇచిగో అయితే వచ్చి చాడ్ ని కాపాడతారు. తర్వాత ఇంకొంతమంది గ్యాంగ్ మెంబర్స్ వచ్చి ఒక రోజు చాడ్ ని కిడ్నాప్ చేసి మళ్ళీ ఇంకోసారి కొడతారు. సో ఈసారి కూడా ఇచిగోనే కాపాడతాడు. అండ్ ఇచిగో అయితే నువ్వు నీ కోసం అయితే ఫైట్ చేసుకోవు కదా, సో నువ్వు నా కోసం ఫైట్ చేయి, నేను నీ కోసం ఫైట్ చేస్తా అని చెప్తాడు. ఇంకా బ్యాక్ టు ప్రెసెంట్ షిన్సుయి అయితే చాడ్ ని చాలా ఈజీగానే ఓడించేసింటాడు. సో ఇంకా అప్పుడే ననావ్ అనే ఒక లేడీ షిన్సుయికి అయితే ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని అక్కడికి వస్తుంది. కాకపోతే అక్కడ చాడ్ ఇంకా బతుకుండడం చూసి చాడ్ నైతే చంపేద్దాం అని చూస్తుంది. కానీ షిన్సుయి అయితే అతన్ని జస్ట్ బంధించే చాలు అని చెప్తాడు. ఇంకా ఇచిగోకి కూడా చాడ్ స్పిరిచువల్ ప్రెషర్ అయితే తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. సో భయపడే బదులు తొందరగా ఈ ఫైట్ ని ఫినిష్ చేసేద్దాం అనుకొని తన స్వాడ్ తో అయితే ఇంకోసారి కెన్పాచి పైన అటాక్ చేస్తాడు. ఈసారి అయితే కెన్పాచికి బ్లడ్ వస్తుంది. సో అప్పుడు ఇచిగో అయితే నేను నా రిజాల్వ్ ని ఇప్పుడైతే పెంచుకున్నా అని అంటాడు. రిజాల్వ్ అంటే ఇందాక ఉరహార ఒక సజెషన్ అయితే ఇచ్చింటాడు కదా, సో అదే. అయినా గానీ కెన్పాచి నవ్వుతూనే ఉంటాడు. ఇంకోవైపు కొంతమంది కెప్టెన్స్ ఐజన్ నిజంగానే చనిపోయాడా అని చెక్ చేస్తుంటారు. సో వాళ్ళకైతే ఐజన్ నిజంగానే చచ్చిపోయాడు అని అర్థమవుతుంది. అండ్ అది కన్ఫర్మ్ చేసేది 4th డివిజన్ కెప్టెన్ వునాహానా. ఇంకోవైపు ఇచిగోకి అయితే కెన్పాచి ఫుల్ పవర్స్ ని యూస్ చేయలేదని అర్థమైపోతుంది. తర్వాత కెన్పాచి అయితే ఇచిగో పై తన స్వాడ్ తో అటాక్ చేస్తాడు. ఇంకా ఇచిగో అయితే తన బ్లేడ్ ని అడ్డం పెడతాడు. కానీ కెన్పాచి స్వాడ్ అయితే ఇచిగో బ్లేడ్ ని విరగొట్టేస్తుంది. అండ్ ఇచిగోకి కరెక్ట్ గా చెస్ట్ దగ్గర నుంచి కట్ చేసింటాడు. సో తనైతే చనిపోయే స్టేజ్ లో ఉంటాడు. ఇంకా తర్వాత కెన్పాచి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇంకా ఇచిగో ఏమో నాకు చావాలని లేదు, నేను విన్ అవ్వాలనుకుంటున్నా అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే జాంగెట్సు దీన్ని విని బయటకు వచ్చి నువ్వు విన్ అవ్వాలనుకుంటున్నావా లేదా బతకాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి ఇచిగో అయితే నేను విన్ అవ్వాలనుకుంటున్నా అని అంటాడు. సో అందుకని జాంగెట్సు అయితే ఇచిగోని ఇంకో వరల్డ్ కి తీసుకెళ్తాడు. అండ్ ఇచిగోకి అయితే ఒక స్వాడన్ కూడా ఇస్తాడు. కాకపోతే దానికి ఏమీ పవర్స్ ఉండవు. తర్వాత జాంగెట్సు అయితే వైట్ అనే అతన్ని ఇచిగోకి అయితే ఇంట్రడ్యూస్ చేయిస్తాడు. అండ్ అతను చూడడానికి సేమ్ ఇచిగోలానే ఉంటాడు. సో ఇంకా జాంగెట్సు నువ్వు గానీ వైట్ నోట్ ఇస్తే నీ జాన్పాక్టో అయితే వెనక్కి తిరిగి వస్తుంది అని అంటాడు. తర్వాత ఇచిగో అయితే దానికి ఒప్పుకొని ఫైట్ కి రెడీ అవుతాడు. ఇంకా ఫస్ట్ అటాక్ అయితే వైటే చేస్తుంది. సో దాన్ని ఇచిగో బ్లాక్ చేయడానికి చూస్తాడు కానీ అదైతే అవ్వదు. ఇచిగో చాలా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు వైట్ అయితే నువ్వు నీ జాన్పాక్ట్ ని కరెక్ట్ గా యూసే చేయలేదు, నువ్వు జస్ట్ దాన్ని ఒక టూర్ లాగా చూసావు, దాంతో ఒక బాండింగ్ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు గానీ అలా చేసింటే జాన్పాక్ట్ కి ఇంకా ఎక్కువ పవర్స్ ఉన్నాయి, దాని ఫైటింగ్ లో ఇంకా బాగా యూస్ చేసుకొని ఉండొచ్చు అని అంటాడు. దానికి ఇచిగో అయితే తన తప్పుని తెలుసుకొని ఇంకోసారి అలా రిపీట్ కాకోకుండా చూసుకోవాలి అంటే నాకు నా జాన్పాక్టో కావాలి అని అనుకుంటాడు. ఇంకా అప్పుడే వైట్ అయితే ఇచిగో పైన అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఇచిగో దగ్గర ఉండే స్వాడ్ అయితే సడన్ గా చేంజ్ అయిపోతుంది. తన ఒరిజినల్ స్వాడే వచ్చేస్తుంది. అండ్ ఇంకా వైట్ స్వాడ్ అయితే ఇరిగిపోతుంది. తర్వాత ఇచిగో అయితే నార్మల్ వరల్డ్ కి వచ్చేస్తాడు. అండ్ తన ఇంజురీస్ కూడా హీల్ అయి ఉంటాయి. ముందు కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయి ఉంటాడు. తన జాన్పాక్టో కూడా నార్మల్ గానే ఉంటుంది. ఇంకా కెన్పాచి ఆ స్పిరిచువల్ ప్రెషర్ ని సెన్స్ చేసి వెనక్కి తిరుగుతాడు. అండ్ ఇచిగో అయితే చాలా స్ట్రాంగ్ అయి ఉండడం చూసి నవ్వుతాడు. ఇంకా అప్పుడే ఇచిగో అయితే కెన్పాచి కుడి భుజం మీద అటాక్ చేస్తాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఇచిగోనే కెన్పాచి పైన అటాక్ చేయడానికి వస్తాడు. సేమ్ ఈసారి కూడా కెన్పాచి బ్లాక్ చేస్తూ వెళ్తాడు. ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ వెళ్తుంది. తర్వాత కెన్పాచి అయితే తన ఐ ప్యాచ్ ని తీసేస్తాడు. సో తన ఐ ప్యాచ్ ని అయితే ఇచిగోకి చూపించి నేను నా పవర్స్ ని కంట్రోల్ చేస్తూ వస్తున్నా అని చెప్పి ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ తన స్పిరిచువల్ ప్రెషర్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా తర్వాత జాంగెట్సు అయితే ఇచిగోకి ఇంకొంచెం పవర్ నైతే ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇచిగో స్పిరిచువల్ ప్రెషర్ కూడా బాగానే పెరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ ఒక ఫైనల్ అటాక్ చేసుకుంటారు. అండ్ దాంతో
చుట్టుపక్కల అయితే చాలా డ్యామేజెస్ అవుతుంది. అండ్ ఇందులో గెలిచింది అయితే ఇచిగో. కెన్పాచి స్వాడ్ అయితే విరిగిపోతుంది. తర్వాత వాళ్ళిద్దరు కింద పడిపోతారు. తర్వాత యూరోయిచి ఇచిగోని తీసుకెళ్తుంది, యాచిరు కెన్పాచిని తీసుకెళ్తుంది. ఇంకోవైపు గాంజో అండ్ హనరో అయితే రూకియా ఉండే సెల్ దగ్గరికి వచ్చేస్తారు. అండ్ హనరో అయితే ఆ సెల్ ని ఓపెన్ చేస్తుంది. తర్వాత గాంజో రూకియాని చూసి, మా అన్న వాళ్ళు హాలోని చంపడానికి వెళ్ళినప్పుడు రూకియానే మా అన్నని చంపేసింది అని చెప్తాడు. దానికి రూకియా కూడా అవును నేనే చంపేసా అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఏదో ఒక కెప్టెన్ వాళ్ళ దగ్గరికి వస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎక్కువ స్పిరిచువల్ ప్రెషర్ అయితే వాళ్ళు సెన్స్ చేస్తారు. అది ఎవరిదో కాదు, బియాకియా కియూచిదే. ఇంకా హనాటారో అయితే బియాకియాను చూసి భయపడిపోతుంది. సో అందుకని గాంజో అయితే నువ్వు రూకియాని ఇక్కడి నుంచి తప్పించు, నేను బియాకియాను చూసుకుంటా అని చెప్తాడు. ఇంకోవైపు ఇచిగో అయితే కాసేపటి తర్వాత లేస్తాడు. అప్పుడు ఇచిగో అయితే ఆ హాలో మాస్క్ ని చూస్తాడు. అండ్ ఈసారి కూడా ఆ మాస్క్ ఇచిగోని ఎక్కువ గాయాలు అవ్వకోకుండా కాపాడింది. సో ఇచిగో అయితే నేను ఇంతకు ముందు హనాటారో చెప్పినప్పుడు ఆ మాస్క్ ని పడేసా, కానీ ఇప్పుడు ఈ మాస్క్ ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని చెప్తాడు. దానికి యూరోయిచి అయితే ఆ మాస్క్ నాకు ఇచ్చేసేయి అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇలానే మాట్లాడుకుంటారు. అండ్ తర్వాత అయితే యూరోయిచి తన ట్రూ ఫామ్ కి అయితే వచ్చేస్తుంది, అదే అమ్మాయి లాగా. తర్వాత యూరోయిచి అయితే ఒక స్పెషల్ ఆర్టిఫాక్ట్ ని చూపిస్తుంది. సో దాంట్లో కానీ స్పిరిచువల్ ప్రెషర్ ని నింపితే ఎగరగలము అని చెప్తుంది. ఇంకా అప్పుడే వాళ్ళకైతే స్ట్రాంగ్ స్పిరిచువల్ ప్రెషర్ సెన్స్ అవుతుంది. సో అప్పుడు ఇచిగోకి అయితే గాంజో అండ్ హినాటారో గుర్తొచ్చి వాళ్ళని కాపాడడానికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అండ్ ఆ ఫ్లయింగ్ డివైస్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా గాంజో అయితే తన స్వాడ్తో బియాకియా పైన అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ బియాకియా అయితే సడన్ గా ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి గాంజో వెనకాల అయితే అటాక్ చేస్తాడు. అండ్ గాంజో ఇంకా నిల్చొనే ఉంటాడు. తర్వాత బియాకియా అయితే తన షీకాయ్ ని యాక్టివేట్ చేస్తాడు. అండ్ అప్పుడే చిన్న చిన్న చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ అవే బ్లేడ్స్ అన్నమాట. సో ఈ చెర్రీ బ్లాసమ్స్ ద్వారా అయితే బియాకియా గాంజో పైన అటాక్ చేస్తాడు. అండ్ గాంజోకి అయితే విపరీతంగా గాయాలవుతాయి. తర్వాత బియాకియా ఇంకోసారి అటాక్ చేయడానికి వెళ్తుండగా వుకిటాకా అనే కెప్టెన్ వచ్చి బియాకియాని ఆపేస్తాడు. అండ్ వుకుటాకా అయితే నువ్వు ఇంతకీ ఇక్కడ జాన్పాక్టోకి ఈ ఏరియాలో ఎందుకు యాక్టివేట్ చేసావు అని అడుగుతాడు. దానికి బియాకియా అయితే వార్ టైమ్ లో ఉన్నాము అని ఎలాగా చెప్తాడు. దానికి వుకిటాకా అయితే ఇలాంటి ఇద్దరు ముగ్గురు ఇంట్రూడర్స్ ని కూడా అంత సీరియస్ గా తీసుకుంటున్నావు, వీళ్ళంతా ఏమి ఐజన్ ని చంపేశారు అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఇంకా దానికి బియాకియా ఆన్సర్ చెప్పే లోపే అక్కడికి ఇచిగో వస్తాడు. ఇచిగో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా బాగున్నారని చెక్ చేసుకొని బియాకియో వైపుగా చూస్తాడు. అప్పుడు బియాకియా సడన్ గా ఇచిగో పైన అటాక్ చేయడానికి వస్తాడు. ఇంకా ఇచిగో అటాక్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంకా దీన్ని చూసి బియాకియా షాక్ అయిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరూ నార్మల్ ఫైట్ చేసుకుంటారు. ఇంకా ఎలా అవుతే కుదరదని అనుకొని బియాకియా అయితే మళ్ళీ షీకాయ్ ని యాక్టివేట్ చేయడానికి చూస్తాడు, కానీ సడన్ గా యూరోయిచి అయితే వచ్చి బియాకియా స్వాడ్ ని అయితే సీల్ చేసేస్తుంది. తర్వాత ఇచిగో అయితే నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ యూరోయిచి, నువ్వు కాస్త పక్కకి తప్పుకుంటే నేను బియాకియాతో ఫైట్ చేస్తా అని చెప్తాడు. తర్వాత యూరోయిచి అయితే పెచ్చనా కొడక అని ఇచిగోకి చెప్పి ఇచిగో పొట్ట పైన స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తర్వాత ఇచిగోని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ బియాకియా నేను నీకంటే ఇచిగోని ఇంకో 3 రోజుల్లో పవర్ఫుల్ గా మారుస్తాను అని చెప్తుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ బియాకియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే వుకిటాకా అయితే రూకియాని సేమ్ ప్రిజన్ లోనే బంధించేస్తాడు. అండ్ హనాటారోకి రూకియాని కాపాడేదానికి చాలా బాగా ప్రయత్నించావు అని చెప్తాడు. ఇంకోవైపు ఊర్యు అండ్ ఒరోహిమే అయితే సోల్ రీపర్స్ లాగా డ్రెస్ చేసుకొని ఉంటారు. అప్పుడు సడన్ గా సోల్ రీపర్ వచ్చి తన గురించి చెప్పుకొని ఏదేదో వాగుతుంటాడు. తర్వాత అతను వెళ్ళిపోగానే ఊర్యు వాళ్ళైతే మనం ఇంతకీ ఏ డివిజన్ ఎక్కడ ఉంటామో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయి ఉండాలి అని మాట్లాడుకుంటుంటారు. అండ్ దీన్నైతే మన కెమిలియన్ క్యారెక్టర్ కురోసిచి అయితే సీక్రెట్ గా వింటాడు. ఇంకోవైపు ఇచిగో అయితే సడన్ గా లేస్తాడు. అండ్ తనని ఆ ఫైట్ నుంచి తీసుకొని వచ్చినందుకు యూరోయిచిని అయితే బాగా తిడతాడు. దానికి యూరోయిచి అయితే నీకు వాళ్ళతో ఫైట్ చేసే ఛాన్సే లేదు, కనీసం 3 days ట్రైనింగ్ తీసుకుంటే అప్పుడైనా ఫైట్ చేయొచ్చు అని చెప్పి ఒక సపరేట్ ప్లేస్ కి తీసుకెళ్లి షీకాయ్ లాగానే ఒక్కో స్వాడ్కి బాన్ కాయ్ ఫామ్ కూడా ఉంటుంది. కానీ దీన్ని నేర్చుకోవాలంటే చాలా మందికి 10 years పైనే పడుతుంది. కానీ ఇక్కడే ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది, అదే కెప్టెన్ కెన్పాచిది. సో తన మెథడ్స్ ద్వారా అయితే నువ్వు బాంగ్ కాయిన్ అయితే జస్ట్ 3 days లోనే నేర్చుకోవచ్చు. అండ్ నువ్వు జస్ట్ అతన్ని ఏదో ఓడించావు కదా, అతను ఫుల్ పవర్స్ ని నువ్వు ఇంకా చూడలేదులే అని చెప్తుంది. ఇంకోవైపు ఒక అతను అయితే వచ్చి మీ ఊర్యు అండ్ ఓరోహిమన్ జాన్పాక్టోస్ ఎక్కడ అని అడుగుతారు. దానికి వాళ్ళ దగ్గర అయితే సమాధానం ఉండదు. తర్వాత కొంతమంది సోల్ రీపర్స్ వచ్చి ఆ సోల్ రీపర్ ని కొట్టి కింద పడేస్తారు. వాళ్ళు చూస్తే ఓరోహిమే అండ్ ఊర్యూత్ అయితే చాలా స్వీట్ గా ఏ అనుమానం లేకోకుండా మాట్లాడుతుంటారు. సో అప్పుడైతే ఊర్యుకి డౌట్ వచ్చి కాసేపు ఆలోచించి తొందరగా అక్కడి నుంచి తప్పుకో ఓరోహిమే అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అయితే జరుగుతుంది. అండ్ అందరు సోల్ రీపర్స్ చనిపోతారు, ఎందుకంటే వాళ్ళకైతే బాంబ్ అటాచ్ అయి ఉంటుంది. కానీ ఓరోహిమే అయితే తన షీల్డ్ ని యూజ్ చేసి ఊర్యుని అండ్ తననైతే ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి కురోసుచి వచ్చి నువ్వు భలే చేసావు ఓరోహిమే, నువ్వు నా రీసెర్చ్ సబ్జెక్ట్ గా ఉంటావా అని అడుగుతాడు. కానీ ఊర్యు అయితే తన బో అండ్ ఆరో తీసి అటాక్ చేయడానికి చూస్తాడు. అప్పుడు కురోసుచి ఓహో నువ్వు క్విన్సీనా, కానీ నీ పైన నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను క్విన్సీస్ పైన ఆల్రెడీ నా రీసెర్చ్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసా అని చెప్తాడు. తర్వాత ఊర్యు అయితే నా సోల్ రీపర్ తో నువ్వు ఓరోహిమే
ఒరోహిమెని తీసుకొని ఇక్కడి నుంచి పారిపో అని చెప్తాడు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే ఊరియో అయితే కురోసిచి పక్కన ఒక లూటెనెంట్ ఉండడం చూసి తిను కూడా ఫైట్ చేస్తుందా అనుకొని ఫస్ట్ తన మీద అయితే అటాక్ చేసి అక్కడే ఉండే బిల్డింగ్ పైకి వెళ్ళిపోతాడు. తర్వాత కురోసుచి ఊరియో దగ్గరికి వచ్చి నా లూటెనెంట్ నేమో అయితే ఏమీ ఫైట్ చేయదు. తర్వాత కురోసుచి అయితే తన షీకాయిని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఊరియో కురోసుచి పైన అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే నేమో వచ్చి ఊరియోను అలానే పట్టుకొని కిందకి దుంకేస్తుంది. అండ్ అప్పుడే కురోసుచి అయితే వాళ్ళిద్దరిని కట్ చేసేస్తాడు. అండ్ ఊరియో చేతులకైతే బాగా గాయాలవుతాయి. అండ్ నేమో ఏమో కురోసుచిని హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు కురోసుచి నేమో దగ్గరికి వెళ్ళి బాగా చితక్కొట్టేస్తాడు. నిన్ను తయారు చేసింది నేనే అండ్ నేనే చెప్తున్నా, నీ బాడీకి అయితే అసలేం కాదు అని చెప్తాడు. తర్వాత కురోసుచి ఊరియో దగ్గరికి వెళ్ళి ఊరియోని పొడుస్తాను చేసిన ఎక్స్పెరిమెంట్స్ ని డీటెయిల్డ్ గా చెప్తుంటాడు. అప్పుడు ఊరియోకి అర్థమయ్యేది ఏంటంటే కురోసుచి చెప్పే ఆ ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్ ఎవరో కాదు, ఊరియో వాళ్ళ తాతయ్య అని. అండ్ వాళ్ళ తాతయ్యే ఊరియోకి కూడా ట్రైనింగ్ ఇచ్చింది. సో ఇంకా దానికి ఊరియో అయితే నేను క్విన్సీగా చెప్తున్నాను, నేను నిన్ను చంపే తీర్తా అని చెప్పి నిల్చుంటాడు. అండ్ అప్పుడే కురోసుచికి అర్థమయ్యేది ఏంటంటే ఊరియో అయితే రాన్సో టెంగాయ్ అనే క్విన్సీ అడ్వాన్స్డ్ టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నాడు. దీని ద్వారా ఏంటంటే చాలా రేషి అండ్ స్పిరిట్ పార్టికల్స్ అయితే ఇలా థ్రెడ్ లాగా మార్చి వాళ్ళ ఎనర్జీని అయితే పెంచుతుంది. అండ్ ఈ టెక్నిక్ వాళ్ళ బాడీకి ఎంత డ్యామేజ్ అయినా గానీ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొద్దిసేపు మాత్రమే యూజ్ చేసుకోగలరు. సో దీన్ని చూసిన కురోసుచి అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు టెస్ట్ చేసిన ఏ క్విన్సీ కూడా ఇలాంటి టెక్నిక్స్ అయితే యూజ్ చేయలేదు. సో అందుకనే ఒరోహిమేతో పాటు ఊరియోని కూడా టెస్ట్ సబ్జెక్ట్ గా మారుద్దామని డిసైడ్ అవుతాడు. అండ్ దీని గురించే ఊరియోకి కూడా చెప్తాడు. ఇంకా మనోడి బో అయితే చాలా పెద్దగా మారుతుంది. అండ్ ఈవెన్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. దీని స్పిరిచువల్ ప్రెషర్ కూడా చాలా పెరిగిపోయి ఉంటుంది. అండ్ దీనికి గాను సెండ్రై షూటో అనే గ్లౌ ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పా కదా, రేషి ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హ్యూమన్ బాడీ అయితే దాన్ని తట్టుకోలేకపోతుంది. అందుకనే కురోసుచి కూడా దీన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే ఊరియో అయితే ఫాస్ట్ గా ఒక ఆరోన్ అయితే కురోసుచి వైపుగా వదులుతాడు. అండ్ కురోసుచి అయితే చాలా కష్టంగా దాన్ని అయితే డాడ్జ్ చేస్తాడు. ఇంకా ఆరో నుంచి ఎస్కేప్ అవ్వంగానే పై నుంచి ఊరియో వచ్చి ఆరోస్ తో ఇంకోసారి అటాక్ చేస్తాడు. అండ్ ఈసారి బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ కురోసుచికి డ్యామేజెస్ కూడా అవుతాయి. సో ఇంకా కురోసుచికి చాలా కోపం వచ్చి తన బాన్ ఖాయ్ ఫామ్ కి అయితే వెళ్తాడు. ఇంకా అప్పుడే ఒక పెద్ద టెడ్డీ బేర్ లాంటిది వస్తుంది. అంటే యాక్చువల్లీ ఒక బేబీ లాగా ఉంటుంది. అండ్ ఇదైతే పాయిజనస్ గ్యాస్ వదులుతుంది. తర్వాత ఊరియో అయితే మళ్ళీ కురోసుచి పైన అటాక్ చేస్తాడు. అండ్ కురోసుచికి అయితే ఇంత మాదిరి ఒక హోల్. సో ఇంకా తినకే ఇలా అయినప్పుడు ఇంకా బాంగ్ ఖాయ్ కి కూడా సేమ్ అలానే అవుతుంది కదా. సో టెక్నికలీ ఊరియో గెలిచినట్లే. కాకపోతే అప్పుడే కురోసుచి అయితే పొడుచుకొని కొంచెం జెల్లీ లాగా మారిపోతాడు. అండ్ ఈ స్టేజ్ లో తననైతే ఎవరు అటాక్ చేయలేరు. ఆర్ తను కూడా ఎవరిని అటాక్ చేయలేడు. అండ్ తను మళ్ళీ నార్మల్ ఫామ్ కి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా బేబీ వదిలిన పాయిజన్ అయితే ఊరియోకి బాగానే ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఇంకా అప్పుడే నేమో అయితే నా దగ్గర యాంటీడోట్ ఉంది తీసుకో అని చెప్తుంది. తర్వాత ఊరియో యాంటీడోట్ అయితే తీసుకుంటాడు. ఇంకా అప్పుడు నేమో అయితే ఇక్కడికి చాలా మంది గార్డ్స్ అయితే వస్తారు. సో తొందరగా వెళ్ళి ఎక్కడన్నా దాంకో అని చెప్తుంది. కానీ ఊరియో మాత్రం వినుకోకుండా రూకియా ఉండే చోటుకైతే వెళ్తుంటాడు. ఇంకా తన స్పిరిచువల్ ఎనర్జీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా అలా తను ఆ ప్రిజన్ దగ్గరికి వెళ్తుండగా ఒక కెప్టెన్ అయితే తను చూస్తాడు. అతనే కెప్టెన్ టోజన్. ఇంకా కెప్టెన్ ఏ మాత్రం లేట్ చేయకోకుండా జస్ట్ కొద్ది నిమిషాల్లోనే ఊరియోన్ అయితే అటాక్ చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. ఇంకోవైపు హీరో ఇచి ఒక బొమ్మ లాంటి దాన్ని తెచ్చి ఇచిగోకి అయితే ఆ బొమ్మని పొడసమని చెప్తుంది. ఇంకా ఇచిగో ఆ బొమ్మని పొడవంగానే తన జాన్పాక్తో అయితే బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు హీరో ఇచి నువ్వు ఇతనితో ట్రైనింగ్ తీసుకోవచ్చు, కాకపోతే నీ ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది, చూసుకో అని చెప్తుంది. తర్వాత ఇంకా జాంగెట్సో అయితే తన పవర్స్ తో కొన్ని వందల స్వార్డ్స్ అయితే రప్పిస్తాడు. అండ్ నువ్వు నీ బాంగ్ఖాయ్ ఫామ్ కి వెళ్ళాలంటే నువ్వు జాంగెట్సోను ఎతికి ఆ జాంగెట్సో అయితే ఈ స్పిరిచువల్ ఫామ్ లో ఉన్న జాంగెట్సు వేసేయాలి. ఇంకా జాంగెట్సు వర్సెస్ ఇజిగో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు జైల్లో అయితే రెంజీ, మోమో అండ్ ఇజురో అయితే ఉంటారు. రెంజీ అయితే బయటకు వచ్చేస్తాడు, ఐ మీన్ ప్రిజన్ బ్రేక్. ఇంకా మోమో అయితే అక్కడే ఉంటుంది. ఇంకా ఇజురు వాళ్ళ కెప్టెన్ అయితే పిలుచుకోపోతాడు. ఇంకోవైపు ఒక సెల్ లో అయితే ఊరియో, గాంజు, చాడ్ అయితే ఉంటారు. అప్పుడు ఊరియో అయితే మనల్ని చంపకోకుండా ఇక్కడెందుకు పెట్టారు అని అడుగుతాడు. దానికి చాడ్ అయితే ఎవరో ఒక కెప్టెన్ అయితే చనిపోయారంట, ఇంకా మనం సస్పెక్ట్స్ కాబట్టి మనల్ని ఇలా ట్రీట్ చేసి ఇక్కడైతే పెట్టారు అని అంటాడు. ఇంకోవైపు ఒరోహిమెని పట్టుకొని వెళ్ళిన సోల్ రీపర్ మాకిజో తన బ్యారాక్స్ లోపలికి అయితే ఒరోహిమెని తీసుకెళ్తాడు. అండ్ అక్కడే ఈకాకు అండ్ కెన్పాచి కూడా ఉంటారు. సో కెన్పాచి ఇక్కడ ప్లాన్ ఏమేస్తాడంటే ఒరోహిమెతో గానీ ఉంటే ఇచిగోతో ఫైట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి తనతో అయితే టీమప్ లాగా అవుతాడు. ఇంకోవైపు ఒక సోల్ రీపర్ అయితే టొషిరో అండ్ రంగెక్కు దగ్గరికి వెళ్ళి రెంజీ, మోమో అండ్ కీరా అయితే వాళ్ళ సెల్స్ లో లేరు అని చెప్తాడు. దానికి టొషిరో అయితే నేను ఎతకడానికి వెళ్తా అని చెప్పి వెళ్తాడు. ఇంకోవైపు ఇచిగోకి అయితే గాయాలు అయ్యున్నా గానీ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తుంటాడు. ఇంకా
ఇంకా అలానే కొద్దిసేపు అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 డే అయిపోతుంది అండ్ ఆ డాల్ అయితే పడిపోతుంది అండ్ జాంగెట్స్ కూడా వానిష్ చేసుకొని మాయమైపోతాడు. సో ఇంకా ఇచిగోకి కాసేపు రెస్ట్. ఇంకోవైపు టొషిరో అయితే కీరాని అండ్ గిన్ ఇచిమారును అయితే పట్టుకుండేస్తారు. సో అప్పుడు టొషిరో అయితే జిన్ పైన అటాక్ చేయడానికి రెడీ అవుతాడు, కానీ అప్పుడే మోమో అక్కడికి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంట్రా అంటే మోమో టొషిరో మెడ మీద కత్తి పెడుతుంది. ఎందుకంటే ఐజన్ రాసిన లెటర్ లో టొషిరో పేరు కూడా ఉంటుంది. టొషిరోకి అయితే మరి ఇంత సింపుల్ ట్రిక్ కి మోమో ఎలా పడిపోయిందని అయితే అర్థం కాదు. మోస్ట్లీ ఇదంతా గిన్ ఇచిమారును చేసి ఉండాలి అని అనుకుని మోమోను అయితే కొట్టి అన్కాన్షియస్ చేసేస్తాడు. తర్వాత గిన్ ఇచిమారు పైన అటాక్ చేద్దామని అనుకుని తన షీకాయ్ హీరో మారుని యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు ఐస్ డ్రాగన్ లా వస్తుంది. ఇంకా అప్పుడే గిన్ కూడా తన షీకాయ్ అయిన షిన్సోని యాక్టివేట్ చేస్తాడు. అంటే తన స్వాడ్ లెంత్ ఎంత దూరం అన్నా పెరగగలదు. సో దాంతో గిన్ అటాక్ చేసినప్పుడు టొషిరో అయితే ఎస్కేప్ అవుతాడులే గానీ ఆ స్వాడ్ అయితే డైరెక్ట్ గా మోమో పైన అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇంకా అప్పుడే అక్కడికి రాంగెకో వచ్చి ఆ స్వాడ్ ని అయితే అడ్డుకుంటుంది. అండ్ తర్వాత గిన్ అయితే తన స్వాడ్ ని వెనక్కి రప్పించుకుంటేస్తాడు. అండ్ తర్వాత గిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే గిన్ అండ్ రాంగెకో అయితే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో ఇంకోవైపు సడన్ గా అయితే రూకియాని నెక్స్ట్ డే ని ఎగ్జిక్యూట్ చేద్దామని డిసైడ్ అవుతారు. అండ్ టొషిరో దాన్నైతే ఆపుదామని అనుకుంటాడు. ఇంకోవైపు ఇచిగో ట్రైనింగ్ తీసుకుంటుండగా సడన్ గా అయితే రెంజీ అక్కడికి వస్తాడు. అండ్ రూకియా ఎగ్జిక్యూషన్ డీటెయిల్స్ చెప్పి తను కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకుంటాడు. ఇంకా ఇచిగో కూడా మనకి టైం లేదు, తొందరగానే ముగించేసేయాలి అని అనుకుంటాడు. ఇంకోవైపు ఉకిటాక్ అయితే సేమ్ ఈ ఇన్ఫర్మేషన్ నే బియాకియాకి చెప్తాడు. కానీ బియాకు అయితే వాళ్ళ చెల్లైనా సరే ఎటువంటి రియాక్షన్ ఇవ్వడు. దీనికి ఉకిటాక్ అయితే బాగా తిట్టేస్తాడు. ఇంకోవైపు రూకియా అయితే కేఎన్ షీబా అనే లూటెనెంట్ గురించి అయితే ఆలోచిస్తుంటుంది. మిగతా వాళ్ళంతా రూకియాని ఏదో ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తుంటే తిను మాత్రం ఒక నార్మల్ పర్సన్ లాగానే ట్రీట్ చేస్తాడు. ఇంకా ఒకసారి ఈ షీబా వాళ్ళ వైఫ్ కి అయితే హోలో దయ్యం లాగా ఆవహించుకొని చాలా సోల్ ట్రీపర్స్ అయితే చంపేస్తుంది. సో అప్పుడు షీబా రూకియా అండ్ ఉకిటాక అయితే తినని ఆపడానికి వెళ్తారు. కాకపోతే వాళ్ళ వైఫ్ కి అయితే తన బాడీ మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు. సో అప్పుడు షీబా ఏంటంటే మీరెవరు రాకండి, నేనే నా వైఫ్ ని చూసుకుంటా అని చెప్పి క్రియేచర్ గా మారిన వాళ్ళ వైఫ్ ని అయితే కట్ చేసుకుంటూ వెళ్తుండగా తనకి బాధేస్తుంది, అయినా గానీ కట్ చేసుకుంటూ వెళ్తాడు. ఇంకా అలా ఆ హాలో టెంటికల్స్ తో కాంటాక్ట్ జరిగినప్పుడు తన జాన్పాక్టో అయితే విరిగిపోతుంది. సో అప్పుడు రూకియా ఆగో నేను వస్తున్నా అని తనని కాపాడడానికి వెళ్తుంది. కాకపోతే ఉకిటాక్ అయితే నువ్వు వెళ్ళావంటే తన పరువు గౌరవం అంతా ఏం కావాలి అని అడుగుతాడు. సో రూకియా అయితే ఆగిపోతుంది. ఇంకా అప్పుడే హాలో అయితే షీబా బాడీ లోపలికి వచ్చేస్తుంది. అంటే షీబా కూడా వాళ్ళ వైఫ్ లాగానే మారబోతున్నాడు అనమాట. సో షీబా అయితే వెంటనే రూకియా మీద అటాక్ చేయడానికి వస్తాడు, కానీ ఉకిటాక అయితే అడ్డుకుంటాడు. తర్వాత ఉకిటాక చెప్పాడని రూకియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉకిటాక అయితే షీబా వాళ్ళ ఫ్రెండ్ లాగా కాబట్టి అంత సీరియస్ గా అయితే అటాక్ చేయడు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న షీబా అయితే రూకియా వెనకాల పడతాడు. తర్వాత వాళ్ళిద్దరికి ఒక చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. అండ్ ఇందులో అయితే రూకియా షీబాని చంపేస్తుంది, ఇంక్లూడింగ్ ఆ హోలోని కూడా. సో ఈ షీబానే గాంజో వాళ్ళ అన్న. సో ఇంకా బ్యాక్ టు ప్రెసెంట్ రూకియాని అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకెళ్తుంటారు. ఇంకోవైపు అయితే ఊరియో గాంజో చార్న్ అయితే కెన్పాచి కాపాడేస్తాడు. ఇంకా తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్దామని డిసైడ్ అవుతారు. కొంతమంది క్యాప్టెన్స్ ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ కి వెళ్తారు అండ్ మిగతా వాళ్ళు ఇచిగో గ్యాంగ్ ని ఆపడానికి చూస్తుంటారు. అండ్ అప్పుడే వాళ్ళకు తెలిసి షాకింగ్ విషయం ఏంటంటే కెన్పాచి కూడా ఇచిగో గ్యాంగ్ మెంబర్స్ తోనే ఉన్నాడని. ఫస్ట్ కెప్టెన్ కొమోమోరా అండ్ కెప్టెన్ టోషిన్ వాళ్ళ లూటెనెంట్స్ తో పాటు కెన్పాచి వాళ్ళ ముందుకైతే వస్తారు. ఇంకా తర్వాత యుమిచికా అండ్ ఇకాకో ఇచిగో గ్యాంగ్ మెంబర్స్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ కొమోమోరా అయితే అటాక్ చేస్తాడు అండ్ దాని తర్వాత టోషిన్ అయితే చాలా స్వార్డ్స్ ని వదిలి కెన్పాచి పైన అటాక్ చేస్తాడు. కానీ కెన్పాచి అయితే అటాక్ అడ్డుకుంటాడు, కానీ కొన్ని స్వార్డ్స్ అయితే తన బాడీకి తగులుతాయి. ఇంకోవైపు రెంజీ అయితే రూకియాని ఒకటి కాపాడదాము లేదంటే ఎగ్జిక్యూషన్ ని కాస్త డిలే చేద్దామని వెళ్తుంటాడు. కానీ అప్పుడే రెంజీ వెనకాల అయితే బియాకియా వస్తాడు. సో వీళ్ళిద్దరికి మధ్య ఫైట్ జరుగుతుంది. సో ఫస్ట్ బియాకియా అయితే షీకాయ్ టెక్నిక్ ని యూజ్ చేయబోతాడు, కానీ రెంజీ అయితే దాన్ని ఆపేస్తాడు. అప్పుడు రెంజీ అయితే బియాకియా గారు మీ టెక్నిక్స్ అని నాకు తెలుసు, సో నేను ఈజీగానే అటాక్స్ నుంచి ఎస్కేప్ అయిపోతాను ఆర్ అడ్డుకుంటాను అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇలానే ఫైట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా తర్వాత రెంజీ అయితే బాంగ్ కాయిన్ అయితే రిలీజ్ చేస్తాడు అండ్ అప్పుడే ఒక పెద్ద స్కెలిటన్ లాంటి స్నేక్ అయితే రెంజీ ముందు వస్తుంది. సో బియాకి అయితే ఈడప్పుడు నేర్చుకున్నాడు రా బాంగ్ కాయిని అని అనుకుంటాడు. తర్వాత రెంజీ అయితే అటాక్ చేసినప్పుడు బియాకియాకి వాటి పవర్స్ తెలియవు కాబట్టి డిఫెన్స్ పొజిషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అలా ఫైట్ జరుగుతున్నప్పుడు రెంజీ అయితే ఆల్మోస్ట్ బియాకియాని కింద పడిపోయేలాగా చేస్తాడు. సో ఇంకా బియాకియాకి రెంజీ బాంగ్ కాయ్ పవర్స్ ఏంటో తెలిసిపోతాయి. సో తర్వాత బియాకి అయితే తన బాంగ్ కాయ్ ఫామ్ అయితే యూజ్ చేస్తాడు, అదే సెన్బోన్ జాకురా కాగయోషి. అండ్ అప్పుడే తన స్వాడ్ అయితే గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత కొన్ని పిల్లర్స్ లాగా స్వాడ్స్ వచ్చి అవైతే సేమ్ ముందు చెప్పినట్లుగానే కొన్ని పీసెస్ గా కట్ అయ్యి రెంజీ మీద అటాక్ చేస్తాయి అండ్ రెంజీ అయితే కింద పడిపోతాడు. సో అయినా కానీ రెంజీ గివ్ అప్ ఇవ్వకోకుండా మళ్ళీ అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ బియాకి అయితే రెంజీ చుట్టూ అయితే స్వాడ్స్ ని వేసి రెంజీ కదలకోకుండా చేస్తాడు. కానీ రెంజీ అయితే వాటిని బ్రేక్ చేసి బియాకియా మీద అటాక్ చేయడానికి వస్తాడు, కానీ ఎక్కువ బ్లడ్ లాస్ కావడంతో అక్కడే పడిపోతాడు. ఇంకోవైపు రూకియాని ఎగ్జిక్యూషన్ కి తీసుకొని వెళ్తుండగా గిన్నిచిమారు ఓరోచిమారు లాగా స్మైల్ చేసుకుంటూ వచ్చి నాకు తెలిసి రెంజీ ఈ పాటికి చనిపోయి ఉంటాడు, నేను అనుకుంటే నిన్ని రెంజీని ఇద్దరిని కాపాడగలుగుతాను
అవ్వగలుగుతా, ఏంటి నమ్మేసావా, జస్ట్ జోక్ చేసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రుకియాకేమో విపరీతంగా కోపం వచ్చేస్తుంది, ఉన్న ఒక్క హోప్ కూడా పోయిందే అని అనుకుంటుంది. ఇంకోవైపు కెప్టెన్ టోషిన్ కెన్పాచి ఫైట్ చేస్తుండగా టోషిన్ అయితే కెప్టెన్ ఎలా అవ్వగలుగుతారో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ వే ఏంటంటే కెప్టెన్ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, సెకండ్ వే కొంతమంది కెప్టెన్స్ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకొని మిగతా కెప్టెన్స్ దగ్గర అప్రూవల్ తీసుకోవడం, ఇంకా థర్డ్ వే వచ్చేసి 200 గార్డ్స్ ముందు ఒక కెప్టెన్ ని చంపేయడం. నువ్వు థర్డ్ వేన తీసుకొని 11th స్క్వాడ్ కెప్టెన్ ని చంపేసి కెప్టెన్ అయ్యావు, సో ఇంకా అయితే నిన్ను చంపకోకుండా వదలను అని చెప్పి తన బంకాయన్ అయితే యాక్టివేట్ చేస్తాడు. అప్పుడే తన ముందు అయితే చాలా సర్కిల్స్ లాంటివి, అదే బ్యాంగిల్స్ లాంటివి వచ్చి ఒక పెద్ద స్పియర్ అయితే ఫామ్ చేస్తాయి. అండ్ దాంట్లోనే కెన్పాచి అండ్ టోషిన్ కూడా ఉంటారు. సో ఈ బ్లాక్ స్పియర్ లో టోషిన్ కి తప్ప మిగతా వాళ్ళకంతా ఏ సెన్సెస్ కూడా పనిచేయవు. అంటే కెన్పాచికి ఏమి వినపడదు, చూడలేడు, ఇలా మిగతా సెన్సెస్ కూడా పనిచేయవు. ఇంకోవైపు రూకియాని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్మోస్ట్ తీసుకొచ్చేసింది. అండ్ అక్కడికి ఓన్లీ 2nd, 4th అండ్ 8th డివిజన్ కి చెందిన వాళ్ళు మాత్రమే వచ్చింటారు, మిగతా వాళ్ళు అయితే వచ్చింటారు. అండ్ కొద్దిసేపటి తర్వాత 6th స్క్వాడ్ కెప్టెన్ అండ్ యమామాటో కూడా అక్కడికి వస్తారు. సో అప్పుడు యమామాటో అయితే నీకేమైనా లాస్ట్ వర్డ్స్ ఉన్నాయా అని అడుగుతాడు. దానికి రూకియా అందరినీ, నా ఫ్రెండ్స్ అందరినీ భూమికి పంపించేసేయండి అని అడుగుతుంది. దానికి యమామాటో అయితే హా అని చెప్తాడు. కాకపోతే అది అవ్వదమ్మా అని మనసులో అనుకుంటాడు. ఇంకోవైపు ఇముచికా అండ్ చీహో ఫైట్ అయితే జరుగుతుంటుంది. ఇంకా ఇముచికా ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్ లో ఉంటుంది. అప్పుడే ఇముచికా అయితే తన జాన్పాక్టో పవర్స్ అయితే రివీల్ చేస్తాడు. అంటే ఇముచికా తన కెప్టెన్ ముందు అయితే షీకాయ్ ఫామ్ ని రివీల్ చేయకూడదు అని అనుకుంటాడు. ఎందుకంటే ఇన్ కేస్ కెప్టెన్ గానీ షీకాయ్ అండ్ బంకాయ్ ఫామ్ ని గానీ రిలీజ్ చేయలేకపోతే వాళ్ళ మెంబర్స్ కూడా కెప్టెన్ ముందు రివీల్ చేయకూడదు అని ఉంటుంది కాబట్టి. ఇంకోవైపు కెన్పాచికి చాలా గాయాలై ఉంటాయి. ఇంకా అప్పుడే కెన్పాచికి టోషిన్ చేసే అటాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలని అర్థమవుతుంది. అది ఎలా అంటే టోషిన్ కరెక్ట్ గా కెన్పాచి పైన అటాక్ చేసేటప్పుడు కెన్పాచి అయితే చాలా స్పీడ్ గా తన అటాక్స్ నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇంకాసేపటి తర్వాత కెన్పాచి కావాలనే టోషిన్ చేసే అటాక్ ని అడ్డుకోకుండా ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే టోషిన్ కెన్పాచిని అటాక్ చేస్తాడో అప్పుడు కరెక్ట్ గా కెన్పాచి అయితే టోషిన్ స్వాడ్ ని పట్టుకుంటాడు. అండ్ మనోడికి సెన్సెస్ అన్ని కాసేపు సెన్స్ చేయగలుగుతాడు. ఇంకా అప్పుడే టోషిన్ పైన అయితే అటాక్ చేస్తాడు. ఇంకా టోషిన్ మళ్ళీ అటాక్ చేద్దామని చూస్తాడు కానీ కెన్పాచి అయితే ఈసారి సీరియస్ గానే అటాక్ చేసేస్తాడు. సో ఆ బ్లాక్ స్పియర్ అయితే పేలిపోతుంది అండ్ కెన్పాచికి మళ్ళీ సెన్స్ చేయగలుగుతాడు. సో కెన్పాచి అయితే ఇంకోసారి అటాక్ చేద్దామని చూస్తాడు కానీ కొమోమోరో అయితే తన హెల్మెట్ తో ఆ అటాక్ అయితే బ్లాక్ చేస్తాడు. ఇంకా అప్పుడే తన హెల్మెట్ అయితే విరిగిపోతుంది. సో కొమోమోరో ఫేస్ అయితే మనకి రివీల్ అవుతుంది. ఇదే హ్యూమనాయిడ్ యానిమల్ కొమోమోరో ఫేస్. సో కెన్పాచి అయితే షాక్ అవ్వకోకుండా మళ్ళీ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా అప్పుడు కొమోమోరో కూడా తన బంకాయ్ ఫామ్ అయితే రిలీజ్ చేస్తాడు. అప్పుడే తన వెనకాల అయితే ఒక పెద్ద సామురై రోబోట్ లాంటిది అయితే వస్తుంది. ఇంకోవైపు టోషిరో, రాంగి రూకియా ఎగ్జిక్యూషన్ ని ఎలా అయినా స్టాప్ చేద్దామని అనుకొని వెళ్తుంటారు. ఇంకా ఉకిటాకా కూడా సేమ్ ఇదే అనుకొని వెళ్తుంటాడు. అండ్ దానికోసం అనే ఒక స్పెషల్ వెపన్ ని కూడా తీసుకోబోతాడు. ఇంకోవైపు రెంజిన్ అయితే హనటారా సేవ్ చేసి రూకియాని కాపాడమని అడుగుతాడు. దానికి రెంజి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు రూకియా చెప్పిండే లాస్ట్ విష్ కి అయితే యమామాటో ఒప్పుకుంటాడు. ఇంకా దానికి రూకియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే సోకియోకు కూడా ఒక పెద్ద ఫీనిక్స్ లాగా టర్న్ అవుతుంది. ఇంకా అప్పుడే రూకియా కూడా మిగతా వాళ్ళందరికీ గుడ్ బై చెప్తుంది. ఇంకా ఫీనిక్స్ పక్ష అయితే రూకియాని చంపేయడానికి వస్తుండగా ఇచిగో అయితే స్టైల్ గా నిల్చొని ఆ ఫీనిక్స్ బర్డ్ అయితే ఆపేస్తాడు. ఇంకా అప్పుడు రూకియా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ ఇచిగో వినకోకుండా ఫీనిక్స్ బర్డ్ ని అటాక్ చేయడానికి వెళ్తుండగా సడన్ గా ఉకిటాకా అయితే వచ్చి ఆ ఫీనిక్స్ మ్యాన్ ని, అదే సోకియోకి అయితే కట్టేస్తాడు. అండ్ ఈవెన్ కెప్టెన్ షిన్సుయి కూడా వాళ్ళతో పాటే జాయిన్ అవుతాడు. సో ఇంకా అప్పుడే ఇచిగో అయితే ఫీనిక్స్ బర్డ్ ని అటాక్ చేసి ఆ సోకియోకి అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ రూకియాన్ అయితే సేవ్ చేసేస్తాడు. తర్వాత ఇచిగో అయితే నేను అందరినీ కాపాడే తీరుతాను అని చెప్పి కెప్టెన్స్ వైపు గా చూస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి రెంజి కూడా వస్తాడు. సో అప్పుడే ఇచిగో అయితే రూకియాని విసిరేసి రెంజిని పట్టుకోమని చెప్తాడు. అండ్ పట్టుకున్న తర్వాత వెంటనే అక్కడి నుంచి వీలైనంత దూరంగా కూడా వెళ్ళిపోమని చెప్తాడు. ఇంకా అప్పుడే కొంతమంది లూటెనెంట్స్ అయితే ఇచిగో పైన అటాక్ చేయడానికి వస్తారు. కానీ ఇచిగో అయితే వాళ్ళందరినీ జస్ట్ కొన్ని సెకండ్స్ లోనే చిత్తకొట్టేస్తాడు. ఇంకా అప్పుడే బియాకియా కూడా ఇచిగో పైన అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఇచిగో అయితే దాన్ని బ్లాక్ చేస్తాడు. ఇంకోవైపు యమామాటో కెప్టెన్స్ అయ్యుండి కూడా మీరు ఇలాంటి ఎద పనులు చేసినందుకు మీ ఇద్దరికి గ్యారంటీగా పనిష్మెంట్ దొరికే తీరుతుంది అని ఉకిటాకా అండ్ షిన్సుయికి అయితే చెప్తాడు. ఇంకా తర్వాత అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోవైపు సోయిఫోన్ అయితే రూకియా వాళ్ళ కోసం అయితే వెళ్తుండగా అక్కడికి సడన్ గా యూరోయిచి వచ్చి మన ఇద్దరం వేరే చోట ఫైట్ చేసుకుందాం అని చెప్పి వేరే చోటకైతే తీసుకెళ్తుంది. అప్పుడు సోయిఫోన్, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తూ నువ్వు షిహోయిన్ ఫ్యామిలీ పరువును అయితే తీసేస్తున్నావు అండ్ ఈవెన్ షీబా క్లాన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కదూ అని చెప్పి బ్యాకప్ కోసం స్టెల్త్ ఫోర్స్ ని కూడా పిలుస్తుంది. ఇంకా స్టెల్త్ స్క్వాడ్ కి చెందిన మొత్తం మెంబర్స్ అంతా యూరోయిచి చుట్టుముడతారు.
కాకపోతే హీరోయిచి వాళ్ళందరినీ జస్ట్ కొద్ది నిమిషాలనే పనుకోబెట్టేస్తుంది. ఇంకోవైపు షిన్సువి అండ్ యమమాటో అయితే ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ నుంచి చాలా దూరంగా వెళ్తుంటారు. అప్పుడే వాళ్ళు యమమాటోని చూస్తారు. యమమాటో తను చెప్పిండే ఆర్డర్స్ ని ఫాలో అవ్వనందుకు వీళ్ళిద్దరి పైన చాలా కోపంగా ఉంటాడు అండ్ వెంటనే అటాక్ చేయడానికి కూడా రెడీ అవుతారు. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఇంకోవైపు రెంజీ అయితే రూకియాని పట్టుకొని వీళ్ళనితో దూరంగా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు రూకియా అయితే నన్ను ఎందుకురా అనవసరంగా తీసుకొచ్చారు, మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. కానీ రెంజీ అయితే ఇచిగో రూకియాని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దానికైతే రూకియా కామ్ అయిపోతుంది. ఇంకోవైపు యుమిచికా అండ్ కెన్పాచి అయితే వాళ్ళ ఫైట్స్ లో అయితే గెలిచేస్తారు అండ్ వాళ్ళు రూకియాని కాపాడదాం అనుకున్నా గానీ వాళ్ళకి వెళ్లే దారి అయితే తెలియదు. ఇంకోవైపు సోయిఫోన్ అయితే తన షీకాయ్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే యూరోయిచి పైన ఇలా ఒక బటర్ఫ్లై అయితే మార్క్ చేస్తుంది. సో దీన్ని గానీ సోయిఫోన్ టచ్ చేస్తే యూరోయిచి చనిపోతుంది. సో ఇలానే చాలా మార్క్స్ అయితే వేస్తుంది. అప్పుడు సోయిఫోన్ అయితే నేను నా ఫుల్ పవర్స్ ని యూస్ చేయబోతున్నా అండ్ ఇవన్న నా దగ్గర కొత్త టెక్నిక్స్ కూడా ఉన్నాయి అని చెప్తుంది. దానికి యూరోయిచి ఆ టెక్నిక్ ఏంటో నాకు తెలుసు, అదే షుంకో. దీని ద్వారా ఏంటంటే చేతులకి అండ్ కాళ్ళకైతే కీడో అంటే లైట్నింగ్ లాగా వస్తుంది అండ్ యూరోయిచి అయితే ముందు కంటే చాలా పవర్ఫుల్ గా మారిపోతుంది. అండ్ ఇది చూసిన సోయిఫోన్ అయితే చాలా షాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి, సోయిఫోన్ యాక్చువల్లీ యూరోయిచి స్టూడెంట్ లా అనుకోండి. తనే సోయిఫోన్ కి మొత్తం ట్రైనింగ్ అంతా ఇచ్చింది. కాకపోతే ఒకరోజు యూరోయిచి సోయిఫోన్ కి చెప్పుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే లిటరలీ మోసం చేసిందని తను అనుకుంటుంది. అండ్ ఇంతకు ముందు యూరోయిచినే సెకండ్ డివిజన్ కి కెప్టెన్ అన్నమాట. సో అందుకనే సోయిఫోన్ కి అయితే యూరోయిచి మీద అంత హేట్రెడ్ ఉంది. ఈ ఫైట్ లో అయితే బియాకియా వర్సెస్ ఇచిగో ఫైట్ లో అయితే బియాకియా తన షీకాయ్ ని యాక్టివేట్ చేస్తుంది. అదే స్వాట్స్ అయితే పీసులు లాగా వస్తాయి కదా. అప్పుడు ఇచిగో అయితే తన జాన్పాక్టో పవర్ అయినా గెట్స్ గా టెన్షన్ అయితే యూస్ చేసి డిఫెండ్ చేసుకుంటాడు. తర్వాత బియాకియా అయితే తన బాంకాయ్ ని యాక్టివేట్ చేస్తాడు. సో బియాకియా అయితే వెంటనే ఇచిగో పైన అటాక్ చేస్తాడు. అప్పుడు ఇచిగోకి చాలా గాయాలు అవుతాయి అండ్ అప్పుడే ఇచిగో నేను నా బాంకాయ్ ఫామ్ ని రిలీజ్ చేయబోతున్నా చూసుకో అని చెప్తాడు. దానికి బియాకియా అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడే ఇచిగో స్పిరిచువల్ ప్రెషర్ అయితే చాలా పెరుగుతుంది. అప్పుడు ఇచిగో బాన్ ఖాయ్ అంటాడు అండ్ ఇచిగో స్వాడ్ అయితే చాలా స్లిమ్ గా తయారైతుంది. టెన్సా జాంగెట్సు అని చెప్తారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి ఫైట్ జరుగుతుంది. తర్వాత బియాకియా మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయబోతాడు. కానీ ఇచిగో వెంటనే స్పీడ్ గా వచ్చి బియాకియా గొంతు మీద కత్తి పెడతాడు. కానీ లాస్ట్ కి ఏం చేయకోకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడు బియాకియా అయితే నువ్వు నీ జాన్పాక్టోతో అయితే బాంకాయ్ ని ఎప్పుడు యాక్టివేట్ చేయలేవు అని చెప్పి మళ్ళీ ఇంకోసారి అటాక్ చేస్తాడు. ఈసారి కూడా ఇచిగో బాగానే బ్లాక్ చేస్తాడు. తర్వాత బియాకియా మళ్ళీ ఒక సీక్రెట్ టెక్నిక్ ని యూస్ చేస్తాడు. అదేంటంటే సెంకే. అప్పుడేంటంటే ఇలా చాలా వేల స్వాట్స్ అయితే వాళ్ళ చుట్టూ అయితే వస్తాయి. అప్పుడు బియాకియా నిన్ను గ్యారంటీగా చంపే తీరుతా ఇచిగో అని చెప్పి అటాక్ చేస్తాడు అండ్ ఇచిగోకి గాయాలవుతాయి. తర్వాత ఇచిగో ఫేస్ చుట్టూ అయితే ఒక హాలో లాగా మాస్క్ అయితే వస్తుంది. ఇంకా ఈ ఫామ్ లో ఉన్న ఇచిగో అయితే వెంటనే బియాకియా జాన్పాక్టోని పట్టుకొని బియాకియా పైన అయితే తన స్వాట్స్ తో అటాక్ చేస్తాడు. అండ్ తర్వాత ఆ హాలో మాస్క్ వేసుకున్న ఇచిగో అయితే ఈడెంట్రా బాంకాయ్ ని ఇంత దారుణంగా యూజ్ చేస్తున్నాడు, ఈ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తా అని చెప్పి ఆ హాలో మాస్క్ వేసుకున్న ఇచిగో అయితే ఫైట్ చేస్తూ చూపిస్తాడు. అప్పుడు బియాకియా అయితే ఇంతకీ ఇతను ఎవరు, హాలోనా అని తననైతే అడుగుతాడు. అప్పుడు ఇచిగో అయితే ఏం చెప్పడు. తర్వాత ఇచిగోకి అయితే తన బాడీ పై మళ్ళీ కంట్రోల్ తెచ్చుకొని ఆ మాస్క్ అయితే పీకేస్తాడు. తర్వాత బియాకియా అయితే అనవసరంగా మాస్క్ ని తీసేసావు, కనీసం ఆ మాస్క్ ని పెట్టుకొని ఉంటే విన్ అయ్యేవాడివి అని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఫైనల్ అటాక్ ని యూస్ చేస్తారు అండ్ ఇద్దరికి బాగా గాయాలవుతాయి అండ్ ఇచిగో అయితే ఈ ఫైట్ లో గెలుస్తాడు. అప్పుడు ఇచిగో నువ్వు ఇంతకీ రూకియాని ఎందుకు కాపాడలేదు అని అడుగుతాడు. దానికి బియాకియా అయితే రూల్స్ ఆర్ రూల్స్ ఈవెన్ ఫర్ ఫూల్స్ ఈవెన్ ఫర్ ఫ్యామిలీ అని చెప్తాడు. దానికి ఇచిగో అయితే నేనైతే ఆ పిచ్చి రూల్స్ అండ్ లాస్ విరుద్ధంగానే పోరాడిండేవాడిని అని చెప్తాడు. ఇంకా ఇది వినగానే బియాకియా షాక్ అయిపోయి నువ్వేం భయపడమాక, నేను రూకియా వెంట అయితే అస్సలు పడను, ఎందుకంటే ఈ ఫైట్ లో నేను ఓడిపోయాను కాబట్టి అని అంటాడు. ఇంకోవైపు టోషిరో అండ్ రంగికో అయితే సెంట్రల్ 46 లోపలికి ఎంటర్ అయి ఉంటారు అండ్ అక్కడ చూస్తేనేమో కౌన్సిల్ మెంబర్స్ అంతా చనిపోయి ఉంటారు. అది కూడా ఇప్పుడు జరిగింది కాదు, చాలా రోజుల క్రితం జరిగింది. ఇంకా అప్పుడే వాళ్ళు ఇజురుని చూస్తారు అండ్ ఇజురు అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీరు ఫస్ట్ మోమోని కాపాడుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంటాడు. అప్పుడు టోషిరో అయితే రాంగికు నువ్వు వెళ్ళి ఇజురుని పట్టుకో, నేను మోమో ఎక్కడుందో చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాంగికో అయితే ఇజురు దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఇజురు సడన్ గా ఒక చోట ఆగిపోయి మిమ్మల్ని ఆపమని నాకు గిన్ చెప్పాడు, ఇంకా అంతే మీకు ఇంకేం చెప్పను అని చెప్పి తన స్వాడ్ ని తీసి షీకాయ్ ని యాక్టివేట్ చేస్తాడు అండ్ ఈ స్వాడ్ తో గానీ ఏదైనా టచ్ చేస్తే దాని వెయిట్ అయితే డబల్ అవుతుంది. సో తన స్వాడ్ తో అయితే రాంగికో స్వాడ్ ని అయితే టచ్ చేస్తాడు. ఇంకోవైపు
మోమో అయితే సెంట్రల్ 46 కి అయితే వెళ్ళిపోతుంది అండ్ అక్కడే డెడ్ బాడీస్ ని చూసి షాక్ అయిపోతుంది. తర్వాత అప్పుడే అక్కడికి గిన్ ఇచిమారు నీకు స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయాలరా అని పిలుచుకోబోతాడు అండ్ అతను ఎవరో కాదు ఐజన్. సో ఐజన్ ని చూడంగానే మోమో అయితే హక్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇంకా ఇక్కడే మనకు ఒక మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ అన్బిలీవబుల్ ట్విస్ట్ అయితే వస్తుంది. అదే ఐజన్ మోమోని పొడవడం. ఫస్ట్ ట్విస్టే ఐజన్ బతుకుండడం, ఇంకా సెకండ్ ట్విస్ట్ ఐజన్ విలన్ అంటే అంతే ఇంకా మైండ్ బెంగింగ్. అదే మైండ్ బెండింగ్. ఇంకా అప్పుడే అక్కడికి టొషిరో వచ్చి ఐజన్ బతుకుండడం అండ్ మోమో చావు బతుకులో ఉండడం చూసి డైరెక్ట్ గా బాంకాయ్ ఫామ్ కి వెళ్ళిపోతాడు. కానీ ఐజన్ అయితే జస్ట్ సెకండ్స్ లోనే టొషిరోని కూడా డిఫీట్ చేస్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఊనహానాకి కూడా ఐజన్ డెత్ పై డౌట్స్ ఉండడంతో అక్కడికి వస్తుంది. సో ఐజన్ అయితే తన జాన్పాక్టోని రివీల్ చేస్తాడు. అదే కియో సుగెట్సు. దీని ఎబిలిటీస్ ఏంటంటే ఈ ఫామ్ ని చూసిన ఎవరైనా సరే ఐజన్ మ్యానిపులేట్ చేయగలడు. అంటే మనోడు లిటరలీ హోల్ సోల్ సొసైటీని మ్యానిపులేట్ చేయగలడు అనమాట. అండ్ ఇంకా అప్పుడే టోషిన్ కూడా గిన్ అండ్ ఐజన్ తో పనిచేస్తున్నాడు అన్న విషయం అయితే తెలుస్తుంది. అండ్ ఇంకా అప్పుడే గిన్ తన టెక్నిక్స్ తో ఐజన్ ని అండ్ తనని అయితే టెలిపోర్ట్ చేసుకుంటారు. ఇంకోవైపు టోషిన్ అయితే రెంజీ కోసం ఎదురు చూస్తుంటాడు. అండ్ తన రాంగానే మళ్ళీ ఇతను కూడా బైండింగ్ ని యూజ్ చేసేసి రెంజీని అండ్ రూకియాన్ అయితే టెలిపోర్ట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళు 5 అయితే ఎగ్జిక్యూషన్ గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. సో అప్పుడు ఐజన్ అయితే రెంజీని రూకియాని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకోవైపు సెంట్రల్ 46 లో ఊనహానో లెఫ్టినెంట్ అయితే ఒక సీక్రెట్ టెక్నిక్ తో ఐజన్ గురించి నిజాలు అయితే అందరికీ చెప్పేస్తుంది. ఇంకా ఇది వినగానే యమమాటో వాళ్ళు అయితే ఫైటింగ్ స్టాప్ చేస్తారు. ఇంకా రాంగికు కూడా ఇజురుని ఓడించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు రెంజీ అయితే ఐజన్ తో ఫైట్ చేయడానికి వస్తాడు. కానీ జస్ట్ సెకండ్స్ లో తనని కూడా ఐజన్ డిఫీట్ చేసేస్తాడు. ఇంకా ఐజన్ అయితే తనని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే అక్కడికి ఇచిగో వస్తాడు. అండ్ వచ్చి రాంగానే దీన్ని చూసి ఆ అటాక్ ని అయితే బ్లాక్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతారు. అప్పుడే రెంజీ అయితే ఒక స్పెషల్ అటాక్ ని యూజ్ చేస్తాడు. అదే తన జాబిమారో అయితే పీసులు గా మారి ఐజన్ పైన అటాక్ చేయడానికి వస్తుంది. ఇంకా అప్పుడే ఇచిగో కూడా తన బాంకాయ్ ఫామ్ లో అయితే ఐజన్ పైన అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఐజన్ జస్ట్ ఒక్క ఫింగర్ తో ఇచిగో స్వాడ్ ని పట్టుకొని ఇచిగోకి అయితే చాలా గాయాలయ్యేలాగా చేస్తాడు. అండ్ ఇచిగో అయితే కింద పడిపోతాడు. ఇంకా తర్వాత జస్ట్ స్ప్లిట్ సెకండ్స్ లోనే ఐజన్ అయితే రెంజీ వెనకాలకి వెళ్ళి రెంజీ పైన కూడా అటాక్ చేస్తాడు. ఇంకా ఐజన్ ఏమో ఇచిగో ఇంకా కాన్షియస్ గానే ఉన్నాడు అని చూసి ఇచిగోకి అయితే థ్యాంక్ యూ చెప్తాడు. ఇచిగోకి అయితే ఏమీ అర్థం కాదు. అప్పుడు ఐజన్ అయితే ఫస్ట్ నుంచి మొత్తం A to Z ప్లాన్ చేసింది నేనరా, మీరు సోల్ సొసైటీకి వచ్చినప్పుడు రెగ్యులర్ ఎంట్రన్స్ ని యూజ్ చేయకుండా గిన్ అక్కడ పెట్టింది నేనే, షీబా క్లాన్ ని హెల్ప్ తీసుకునేలా చేసింది నేనే. ఎందుకంటే అప్పుడే కదా మీరు వేరే రూట్ లో వస్తారు. అప్పుడు కెప్టెన్స్ అంతా మీ మీదే దృష్టి పెడతారు. సో ఇంకా చాలా చేశాను, లేదంతా వదిలేసాయి. అండ్ నేను ఇదంతా చేసింది జస్ట్ పవర్స్ ని పెంచుకోవడానికి మాత్రమే. సోల్ రిపర్స్ కి ఏంటంటే ఒక లిమిటర్ ఉంటుంది. ఒక లిమిట్ దాటి వాళ్ళ పవర్స్ ని యూజ్ చేయలేరు. ఇన్ కేస్ యూజ్ చేయాలంటే హాలో పవర్స్ ని కావాల్సి వస్తుంది. సో అందుకని నేను చాలా మంది పైన ఎక్స్పెరిమెంట్ చేశా, కాకపోతే సక్సెస్ కాలేకపోయా. కానీ ఊరహార అయితే ఎలాగోలాగా దీన్ని కనిపెట్టేశాడు. అండ్ దానికోసం అనే ఒక క్రిస్టల్ లాంటి దాన్ని క్రియేట్ చేశాడు. ఓక్యో అని పిలుస్తాము. అది ఇప్పుడు డెస్ట్రాయ్ చేయాలన్న కుదరదు కాబట్టి దాన్ని అయితే రూకియా బాడీలో ఇంప్లాంట్ చేశాడు ఊరహార. సో అందుకనే ఊరహారకి కూడా రూకియా కావాలి, ఏదో మీకు హెల్ప్ చేయాలని తను మిమ్మల్ని ఇక్కడికి పంపిలేదు అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే ఐజన్ వెనకాలైతే కొమ్మమూరో వచ్చేస్తాడు. కొమ్మమూరో కూడా ఐజన్ పైన అటాక్ చేస్తాడు. కానీ అదైతే వర్క్ అవ్వదు. తర్వాత బాంకాయ్ తో ఫైట్ చేస్తాడు. అప్పుడైతే ఐజన్ హాడో నెంబర్ 9 హిట్సిగిన్ అయితే యూస్ చేస్తాడు. యాక్చువల్లీ ఇదేంటంటే ఫార్బిడెన్ టెక్నిక్ అనమాట. దీన్ని అయితే యూజ్ చేయకూడదు. కానీ దీన్ని అయితే ఐజన్ యూజ్ చేసి కొమ్మమూరోను అయితే ఈజీగానే డిఫీట్ చేసేస్తాడు. తర్వాత ఐజన్ సెంట్రల్ 46 లో ఉన్న వాళ్ళందరినీ నేనే చంపింది జస్ట్ రూకియాని ఎగ్జిక్యూట్ చేసేదానికంతే. సోల్ రీపర్ ని సోక్యోకు లాంటి ఎక్కువ పవర్స్ ఉన్న వెపన్ తో అయితే చంపేస్తే హోక్యోకును రిమూవ్ చేయొచ్చని. ఆర్ సోక్యోకు కాకపోయినా ఇంకో ప్లాన్ కూడా ఉంది మన ఐజన్ దగ్గర. అదే ఇది. ఈ టూల్ తో కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని యూజ్ చేసి ఐజన్ అయితే రూకియా బాడీ నుంచి హోక్యోకును ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత గిన్నెకైతే రూకియాని చంపేయమని చెప్తాడు. కానీ అప్పుడు అక్కడికి సడన్ గా బియాకియా వచ్చి అడ్డుకుండేస్తాడు. ఇంకా తర్వాత వెంటనే మిగతా అందరూ కూడా వచ్చేస్తారు. ఇంకా అప్పుడే ఆకాశం నుంచి 3 రేస్ అయితే కిందకి వస్తాయన్నమాట. అండ్ దీన్ని బ్రేక్ చేయడానికి మిగతా వాళ్ళు చాలా ట్రై చేస్తారు కానీ అదైతే కుదరదు. సో ఆ రేస్ లోపల నుంచి అయితే ఐజన్ గ్యాంగ్ వెళ్ళిపోతుంది. తర్వాత బియాకియా రూకియాని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడన్న విషయం అయితే చెప్తాడు. అదేంటంటే బియాకియా వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్ అన్నమాట. కానీ సమ్మర్ డిస్ట్రిక్ట్ లో ఉండడం చాలా కష్టం కాబట్టి రూకియాన్ అయితే వాళ్ళ వైఫ్ చిన్నప్పుడే వేరే చోట అయితే వదిలేసింది. రూకియా బయట పెరిగింది. సో తర్వాత వాళ్ళ వైఫ్ చనిపోయాక ముందు రూకియాని చూసుకోమని చెప్పింటుంది. అండ్ ఫైనలీ లక్కీగా అయితే రూకియా దొరికేస్తుంది. సో ఇంకా తర్వాత కెప్టెన్స్ అంతా ఇచిగో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే థ్యాంక్ యూ చెప్తారు. తర్వాత గాయపడిండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. అండ్ ఇచిగో వాళ్ళైతే కొద్ది రోజులు అక్కడే ఉంటారు. తర్వాత లివింగ్ వరల్డ్ కి వచ్చేస్తారు. అండ్ ఉరహార వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాడు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, సీ యా, లవ్ యూ 1000 times.